शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। माणिक्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरि ओम। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదోష సమయంలో ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానంలో 4 మాటలు భగవత్ సంబంధంగా చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించాడు. అమ్మా, ఇది నేనే కూర్చోవాలి అని మీరేమీ బెంగ పెట్టుకోకర్లేదు, మీ అందరూ ఇలా కూర్చోండి. తెలిసిందమ్మా, ఏమి ఇబ్బంది లేదు తల్లి. అక్కడ చోటు లేకపోతే వచ్చి అయితే నిన్నటి రోజున ఆ పరమశివుని యొక్క లీలా విలాసం గురించి ప్రత్యేకించి ఆ శివతత్వంలో ఆ తిరుమల క్షేత్రం యొక్క పాదముల దగ్గర సన్నిధానం చేసి ఉండి మహానుభావుడు పరమశివుడు అక్కడ ఉండేటటువంటి కపిలతీర్థ క్షేత్రం యొక్క వైభవాన్ని 4 మాటలు విజ్ఞాపన చేశాను. ఇవాల్టి రోజున ఎందుకో నిన్నటి రోజున పరమేశ్వరుడు పలికించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని, ఆ స్కందోత్పత్తిని వివరిస్తానని. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించారు. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్ మునిసింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. అటువంటి రామాయణ కర్త అయినటువంటి వాల్మీకి మహర్షికి సాధారణంగా ఏ కాండలోనూ ఏ సర్గలోనూ కథలకి చిట్ట చివర ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు వాల్మీకి మహర్షికి లేదు. అటువంటిది బాలకాండలో రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని గంగావతరణం గురించి స్కంధోత్పత్తి గురించి అడిగినటువంటి సమయంలో మాత్రం ఆ రెండింటికి ఫలశ్రుతి చెప్పారు. చాలా విశేషమైనటువంటి ఫలశ్రుతి చెప్పారు. అందున ఆశ్చర్యం ఏమిటంటే, అనుకోకుండా ఈ సంవత్సరం రామారావుపేట శివాలయంలో ఉపన్యాసం చెప్పినప్పుడు గంగావతరణం గురించి చెప్పేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించాడు. ఇవాళ అనుకోకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క వృత్తాంతాన్ని, ఆ స్కందోత్పత్తిని గురించి స్వామి పలికించాలి. నేను ఎంతటి వాణ్ణి కనుక ఆయన గురించి మాట్లాడడానికి మనం సరిపోతామా? నీవే మూలము సర్వశాస్త్రములకు నిద్రాద్యవస్థాత్రయిన్, నీవే మూలము సర్వ సృష్టికి మరిన్ వృత్తాది గీతాలకున్, నీవే మూలము యజ్ఞతంత్ర కవితా నేత్రావధానంబులన్,
నీవే మూలము నాదువాక్కులకును నికంబుగా శంకర అంటారు. మహానుభావుడు ఆయనే వాక్కై పలకాలి తప్ప ఆ మహేశ్వరుని యొక్క ఢమరుక మోగితే 14 సార్లు అందులోంచి వచ్చినటువంటి మాహేశ్వర సూత్రములలోంచి సమస్త వాంగ్మయం వచ్చింది. సమస్త వాంగ్మయమునకు కర్త పరమశివుడు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా పలకగలిగినటువంటి వాడు ఉండడు. ఒక్క విషయాన్ని వ్రాయగలిగిన వారు ఉండరు. పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించవలసి వస్తే 1కి 10 మార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని నేను. అమ్మలగన్నయమ్మ ముగుదమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపార్థినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేస్తే ఆ అమ్మవారు పరమశివానుగ్రహం ఆయన యందు ప్రసరించడానికి అవకాశం ఇచ్చింది. వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవ కేళికి, దయాశాలికి, శూలికి, శిఖరిజాముఖపద్మ మయూఖ మాలికి, కపాలికి, బాల శశాంక మౌలికి, మన్మథ గర్వ పర్వతోన్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహళికి అని స్తోత్రం చేశారు. అట్లా పార్వతీ పరమేశ్వరుల్ని స్తోత్రం చేయడం వల్ల కలిగినటువంటి అనుగ్రహవశం చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని రాసినటువంటి ఆ పోతన గారు కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం లేకుండా ఎవ్వరూ ఏదీ చెయ్యలేరు ప్రపంచంలో. అటువంటి వాడు పరమశివుడంటే. ఆయన గురించి ఎవరు చెప్పగలరు? ఆయన యొక్క స్వరూపం ఇది అని చెప్పడం కుదరదు. పైకి చూడ్డానికి ఎంతో అమంగళంగా ఉన్నట్టుగా కనపడుతుంది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. పైకి చూడడానికి అలా కనపడతాడు, కానీ సమస్త మంగళములు ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకే ఆయన పేరే శివ. ఆయన పాదములు పట్టుకోకపోతే ఒక్క మంగళం జరిగే అవకాశం ఉండదు. అందుకే ఆ మహానుభావుణ్ణి స్తోత్రం చేస్తూ ఆయన్ని ఎవరర్థం చేసుకోగలరు? బ్రహ్మ విష్ణువులంతటి వారే మోహమునకు వశులై పరమశివుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేక ఆయన యొక్క ఆద్యంతములు తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో విఫలమయ్యారు. జ్యోతిస్తంభమై ఆ అరుణాచల శిఖరం మీద వెలిస్తే మహానుభావుడి యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అందుకే అంటారు, భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంజ, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరాత్మవీవు, ప్రణమరయ అఖిలమునకును మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయ్యన. చూడడానికి బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరుడిగా మూడు రూపములుగా కనపడి తొట్టతొదన చిట్ట చివరికి ఏకం సత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నదొక్కటే పదార్థము, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ, శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ, శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. ఉన్న ఒక పరమాత్మయే బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా ముగ్గురుగా ఉండి సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఆయన గురించి చెప్పడం గాని ఆయన్ని అర్చించడం కాని నిజంగా సాధ్యమయ్యే విషయాల శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో కైమోర్చి, స్వామి నీకు నేను ఏమని పూజ చేయగలనయ్యా? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, గంధే గంధ వహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాద్యక్షత, పాత్రే కాంచన గర్భతాస్తి మయిచే బాలేందు చూడామణి, శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో అని స్తోత్రం చేశారు. స్వామి నీకు నేను ఏ విధంగా అర్చన చేయగలనయ్యా? నువ్వేం సామాన్యుడివా? అనంత కోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయినటువంటి స్వామివి, నీకు నేను అర్చన చెయ్యనా? ఎలా చేస్తాను? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, నీకు వస్త్రం సమర్పించాలంటే సహస్ర కిరణములు కలిగిన
కలిగినటువంటి సూర్య భగవానుడు ఒక్కడే చెయ్యగలడు. ఎందుకని? ఆయన కిరణములు అంతటా ప్రసరిస్తాయి కాబట్టి. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత. నీకు పుష్పార్చన చెయ్యాలంటే ఒక్క శ్రీ మహావిష్ణువు చెయ్యగలరు. ఎందుకు చెయ్యగలరు? ఆయన అంతటా వ్యాపించి ఉన్నవారు కనుక ఆయన చెయ్యగలరు. గంధే గంధవహాత్మతాన్న పచనే బహిర్ముఖాధ్యక్షత. నీకు ధూపం వెయ్యాలంటే నా చేతనవుతుందా స్వామి? ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు మాంతామృతై అస్తోకాప్లతమేకమీశమనిశం వృద్ధానుమాకాంజపన్. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వరుడికి నేను ధూపం ఇవ్వనా స్వామి? అది ఒక్క వాయువు చెయ్యగలడు, అంతటా ప్రసరిస్తాడు కనుక. నీకు నేను ఏమని పదార్థాన్ని పచనం చేసి నివేదన చెయ్యగలను? అగ్నిముఖాధ్యక్షుడైనటువంటి ఇంద్రుడు బహుశः చెయ్యగలిగితే చెయ్యవచ్చు. స్వామి, నీకు అర్ఘ్యపాత్ర సమర్పిద్దామంటే దానికి హిరణ్యగర్భుడొక్కడే తగినవాడు. నేనేమివ్వగలనయ్యా తండ్రి? ఈ అంశాలన్నీ నాలోకొస్తే నేను నీకు ఇవి చెయ్యగలనేమో. అంటే ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన నాడు చెయ్యగలనేమో. ఎందుకని? ఆయనకి మనకి తేడా లేనటువంటి స్థితి కలుగుతుంది కనుక. పాశబద్ధస్తథా జీవ పాశముక్తో సదాశివ. పాశములతోటి బంధింపబడి ఉండి సంసారమునందు మగ్నుడై జ్ఞానము లేక అజ్ఞానమునందు మగ్గినంతసేపు వాడు పశువే. ఎందుకని? మనము పశువు, ఆయన పశుపతి. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైన స్తోత్రం చేస్తారు శివానందలహరిలో. స్వామి, నువ్వు నన్ను కాపాడడానికి నీకు నాకు ఉన్న బంధం ఒక్కటి చాలదు. ఏమిటా బంధం? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటన హాస్యేష్వచితుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మహికోహం పశుపతేః పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పలయ విభో. స్వామి, నేను పశువుని, నువ్వు పశుపతివి. నాకేమి శాస్త్రాలు వచ్చు స్వామి? ఇది శంకర భగవత్పాదులు అడిగిన ప్రశ్న. శంకరుల కన్నా గొప్పవారున్నారండి ప్రపంచంలో? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాద పద్మములు పట్టినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి సందిగ్ధము లేనటువంటి స్థితిలో భాషిస్తాయో అటువంటి జగదాచార్యుడైనటువంటి శంకరుడు జ్ఞానావలంబకుడు కనుక, మహానుభావుడు జ్ఞానమూర్తి కనుక శంకరుణ్ణి స్తోత్రం చేస్తూ అంటారు. స్వామి, నాకేమొచ్చు? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ. నాకు సంగీతం వచ్చా, శకున శాస్త్రం వచ్చా? ఏమొచ్చు తండ్రి? నేను ఎందుకు రాజులు మెచ్చుకుంటారు? నాకేమీ రాదు. నేను పశువుని, నువ్వో పశుపతివి. చాలదా మన ఇద్దరికి సంబంధం? నువ్వు పశువులకి పతివి, నేను పశువుని. కాబట్టి నువ్వు నన్ను కాపాడద్దు, నన్ను కాపాడు. ఏమి వినయం అండి శంకరులది! శంకరుల దగ్గర నేర్చుకోవాలి వినయం అంటే ఏమిటో. అంతటి మహానుభావుడు. ఆయన ఏమి చెయ్యలేడు కనుక అందుకే ఆయనకి పటవేన మహా అని సహస్రంలో ఒక నామం. శంకరుడు చేసినటువంటి లీలా విశేషములను ఎవ్వరూ చేయలేరు. ఎక్కడి గంగ? ఎక్కడి నుంచో ఆకాశము నుండి పతితమైనటువంటి గంగని ఎవరు పట్టగలరు? రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు నురుగుతో పొంగుతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుచున భోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. మహానుభావుడు గంగని ఒక సంవత్సరం పాటు జటాజూటంలోంచి బిందువు కిందకి జారిపోకుండా పట్టగలిగినటువంటి మొనగాడు శంకరుడంటే. శంకరోతి ఇది శంకర. ఉపకారం చెయ్యడం తప్ప అపకారం అంటే ఏమిటో తెలియనివాడు పరమశివుడంటే. అంతటి స్వామివి కదా తండ్రి నువ్వు. జనకుడు చేయు యజ్ఞమును చెండిక జెచ్చర చూచునంతు తా మనమున ఇంచుకంత అనుమానము లేక చనంగనొక్కరున్ స్వజనులు చూడకుండుటమది గాయము పొందెను వీడదేహమున్ ఘనమగు రుద్రమూర్తి వయి దక్షుని చపితివి నాడు శంకర. స్వామి, ఆనాడు పార్వతీదేవి పుట్టింటి వారు యజ్ఞం చేస్తున్నారని విడితే దక్ష ప్రజాపతి పలకరించకపోతే మనస్సు ఖేదము పొంది ఎక్కడ శివనింద జరుగుతోందో అక్కడ ఉండకూడదని అగ్నిహోత్రంలో శరీరాన్ని విడిచిపెడితే ఆనాడు నువ్వు రుద్రుడవై ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశావు. నువ్వు సామాన్యుడివా తండ్రి? ఆ పురములు త్రిపురములను ధ్వంసం చేయవలసి వచ్చింది. అప్పుడు మయసన్నిర్మిత పట్టణత్రయమునన్ మాయావుదైసొచ్చి నిర్దయతన్ నిర్జరలోకవాసులను విధ్వస్తంబు గావింపగా దయతో ప్రార్థించు ఆదిత్యులన్ దయతో నేల సురారి పట్టణములను నిర్దాహించితే శంకర. ఆనాడు ఆ త్రిపురములు ఆ త్రిపురాసురులు కోరుకున్నారు. 1000 సంవత్సరములకు ఒకసారి పుష్కళావర్తక మేఘములు కురుస్తుంటే మా 3 పట్టణములు, బంగారు పట్టణము, వెండి పట్టణము, ఇనుప పట్టణము 3 కూడా ఒక్క క్షణం పాటు మధ్యాహ్న కాలమునందు
ఒకే సరళ రేఖలోకి వచ్చినటువంటి సమయంలో దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇంతకు ముందు ఎవ్వరూ ఎక్కనటువంటి రథమెక్కి, ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ పట్టనటువంటి వాడు బాణమును పట్టి, ఇంతకు ముందు ఎవ్వడూ పట్టనటువంటి ధనస్సుని చేతపట్టి ఒక్క బాణంతో దగ్ధం చేస్తే ఆనాడు మేము మరణిస్తామని బ్రహ్మగారి దగ్గర వరం పుచ్చుకున్నారు. ఎవరు బయలుదేరుతారు? దేవతా సార్వభౌముడెవరు అనవలసి వచ్చింది. అందుకే పరమశివుడికి మహేశ్వరుడని పేరు. మహేశ్వరుడంటే శృతిమాత చెప్పింది, తమీశ్వరానాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం. ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడు. అందుచేత మహానుభావుడు ఆయన బయలుదేరాడు. ఆ రోజున బయలుదేరితే భూమండలం అంతా ఆయనకి రథమైంది. సూర్యచంద్రుడు చక్రాలయ్యారు, వేదములు గుర్రములయ్యాయి. సాక్షాత్తుగా బ్రహ్మగారు రథాన్ని తోలేరు. వచ్చారు, ఎదురుగుండా త్రిపురములు సరళరేఖలోకి వస్తున్నాయి. ఏమిరా? శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళి సీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని కీర్తిస్తారు. ఆయన దేవతా సార్వభౌముడు కనుక రథం ఎక్కారు. ఎక్కి ఏమిరా మిమ్మల్ని చంపడానికి బాణప్రయోగం చెయ్యాలా అని మూడవ కన్ను తెరుస్తున్నారట. లింగ పురాణంలో వర్ణిస్తారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థితా దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరన్మోక్తుమిహార్హసి అని వచ్చి భగవానుడైనటువంటి సోముడు, శ్రీ మహావిష్ణువు, చంద్రుడు వీళ్ళందరూ బాణరూపంలో వచ్చి, స్వామి ఒక్కసారి మీ ఆ అమృత సదృశమైనటువంటి మీ యొక్క ఆ వేళ్లతో మమ్మల్ని స్వీకరించి ధనస్సులో పెట్టి విడిచిపెట్టరా? మీ ధనస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణముగా వెళ్లి త్రిపురములను సంహరించినటువంటి ఖ్యాతి పొందాలని కోరికగా ఉంది. ఎక్కడదా శక్తి? సుందరకాండలో హనుమంటారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. నేను లంకా పట్టణానికి ఎడతాను. ఎలా వెడతాను? రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధించి విడిచిపెట్టినటువంటి బాణము తన స్వశక్తి కాక రామచంద్రమూర్తి శక్తిని పుణికి పుచ్చుకుని వెళ్ళినట్టుగా వెడతానన్నారు. అలా స్వామి ఇవాళ నీ శక్తి మాలో ప్రవేశించేటట్టుగా ఒక్కసారి స్వీకరించి ఆ బాణాన్ని ధనస్సునికి సంధించి విడిచిపెట్టవా అని అడిగారు. అలా అడిగినందుకుట శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అది హరిహర స్వరూపం, స్కందపురాణంలో వర్ణిస్తారు. అందుకని ఆయన పార్వతీదేవికి ఉపదేశం చేశారు మళ్ళీ ఎలా సగభాగాన్ని పొందాలి అన్న విషయంలో. అప్పుడు వచ్చింది శివాష్టోత్తర శతనామ స్తోత్రం. అందుకని శివానందలహరిలో శంకరులు అంటారు, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతి ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్యేవ హిమచేత్కో వా తదన్యోధిక. ఒకసారి బాణం అయ్యారు, ఒకసారి వరాహ రూపంలో ఆయన యొక్క ఆది కనుక్కోవాలని కిందకెళ్లారు. సాయం సంధ్యా సమయంలో పరమశివుడు కైలాస పర్వతం మీద నాట్యం చేస్తుంటాడు మహానుభావుడు. ఆ నటరాజమూర్తి విశేషమైనటువంటి మూర్తి. ఒక చేతిలో ఢమరుకుంటుంది, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, మధ్యలో శిరస్సు ఉంటుంది. ఆ కడుపుకి పావులు చుట్టుకుని ఉంటాయి. కుడిపాదంతో అక్కడ ఉండేటటువంటి ఆ అంధకాసురుడనే రాక్షసుడిని తొక్కుతూ ఉంటారు. ఎడంపాదం పైకెత్తి ఉంటుంది. నాట్యం నేర్చుకున్న, సంగీతం నేర్చుకున్న, బ్రహ్మ విద్య నేర్చుకున్న నటరాజస్వామి పాదములకు మొక్కుతారు. ఇందుచేత ఆ నటరాజమూర్తి యొక్క స్థితి అటువంటిది. ఆకాశాద్వాయు అని ఆకాశములోంచి సమస్త సృష్టి వచ్చింది. ఆ ఆకాశము శబ్దము చేత ప్రతీకము. అందుకని ఢమరుకని చేతిలో పట్టుకుంటారు, నేనే సృష్టికారుణ్ణి. ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటారు, నేనే లయకారుణ్ణి. ముఖం నవ్వుతూ ఉంటుంది, నేనే స్థితికారుణ్ణి, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే శివుడు. తెలుసుకున్నవాడికి నేనే సమస్తం. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన. అందుకే ఆయన స్వరూపం అగ్ని ముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబులద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆస్యపంచకము పరిషదాహ్వయంబు, అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు. స్వామి నిన్ను ఎవరు తెలుసుకోగలరయ్యా?
అండపిండ బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడివి. అంతటి పరమాత్మ ఎంత తేలిగ్గా లొంగిపోతారు. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటారు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. స్వామి నీ భక్తయా కావలసింది. ఆ సాలెపురు ఏం నేర్చుకుంది, ఆ పాము ఏం నేర్చుకుంది, ఆ ఏనుగు ఏం నేర్చుకుంది? ఆ భక్తి ఉన్నదా? పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వాటికి కల్పించావు. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేహే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి. ఏమి సిద్ధాంతం అండి శంకర భగవత్పాదులది! భక్తికి పెద్దపీట వేస్తూ అంటారు, ఎందుకురా వటుర్వా, నువ్వు ఒడుగు చేసుకున్నటువంటి వటువు అయితే ఎవరికి కావాలి? వటుర్వా గేహీవా, నువ్వు గృహస్థాశ్రమం ఉంటే ఎవరికి గొప్ప? నువ్వు సన్యాసివా, ఎవరికి గొప్ప? నువ్వు శిరోముండనం చేయించుకున్నావా, ఎవరికి గొప్ప? నువ్వు కట్టుకున్న వస్త్రాలా, ఎవరికి గొప్ప? ఇవి కాదురా పరమశివుడు చూసేది. బాహ్యాడంబరం ఆయనకి కావలసింది ఇది కాదు. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేహే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి. నీ హృత్పద్మాన్ని మనస్సు అనేటటువంటి కమలమును తీసి శంకరుడి పాదముల దగ్గర పెట్టావా, మహానుభావుడు నీ వెంట పరిగెత్తుకొస్తాడ్రా. అర్జునుడితోటి దెబ్బలు తిన్నాడ్రా. కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షివక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబున మల్ల సంగరము చేయించు చిరు రుద్రార్జునులు. కోదండం ఎత్తి కొట్టాడ్రా శంకరుణ్ణి. కొడితే పొంగిపోయాడు కిరాతార్జునీయంలో. అంతటి వాడ్రా భక్తికి లొంగిపోతాడు పరమాత్మ. అందుకే అంటారు, స్వామి నేను నిన్ను ఏమని స్తోత్రం చేయగలను? నేను స్తోత్రం చెయ్యలేను. నాకు కావలసిందేమిటి? సర్వకాలములయందు నీ పాదపద్మములయందు భక్తిని నాకు కటాక్షించు. అంతకన్నా నేను కోరుకునేటటువంటిది ఏమీ లేదు. ఎందుకని? ఏ జన్మైనా రావచ్చు కాక. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జనం సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుష. చేసుకున్నటువంటి కర్మను అనుసరించి శరీరం వస్తుంది, దాని గురించి పెద్ద బాధేం లేదు. కానీ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి రావాలంటే మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని స్వామి నాకు ఆ భక్తిని కటాక్షించవయ్యా అని చెప్తూ, స్వామి నీకన్నా నాకు భాగ్యం ఏముంది? నువ్వే నాకు భాగ్యం. ముక్కంటి నీ కన్న దిక్కేది జగతి కావున నీ పాదములకు ముఖ్యద సర్వేశ. విన్నపంబొక్కటి వినపింపదలచి ఉన్ననా మొరవిను అన్నపూర్ణేశ. నాకేం కావాలి తండ్రి? వెస నీదు భక్తిని వెలయించినట్టి బసవాదులకు నన్ను సేవకునిగా కూర్పు. శాంభవ దీక్షల స్థాపించినట్టి కుంభజాదుల శిష్యరికములో నిల్పు. శైవయోగంబులు సవరించినట్టి రేవణాదుల శిష్య సేవలో నిల్పు. పలుమార్లు నీ పేరు పలికెడివారి కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా. పాటించి నీ పాట పాడెరివారి సంతతము వారితో కలిసియుండగ చేయు తుహినాద్రివాస. నీ చింత ఎప్పుడు చేసెడివారి కలిసి ఉండగ చేయు గజచర్మచేల. విసువక నీ కథల్ వినియడివారి కొసరుచు కూర్పగా కూర్పవే నన్ను. మా దిక్కు శివుడని వాదించువారి పాదాల మీదనన్ పడియుండ చేయు. ఇటు చేయకుంటివా ఎన్నటికైనా పటుతర సంసార పాశంబు తెగునే. కన్నులు నీకివ్వ కన్నప్ప కాను చీరిపుత్రుని చంప సిరియాళు కాను. నిన్ను రోకట కట్ట నిమ్మవ్వ కాను నీకు పాల్తాగింప కూచమ్మ కాను. కుంటెనగా చేయ గురుకులం కాను పిండిని తినిపింప పిట్టవ్వగాను. బంటుగా నిను చేయ బాణుండగాను తాండవం బాడింప చెండికన్గాను. ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియ తప్పులెంచకుమయ్య తండ్రివి కాన. శరణు సర్వేశ్వర శరణు పరేశ శరణు శంకరలింగ శరణయ్య నీకు అని స్తోత్రం చేస్తారు. ఎందుచేత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్దాం అనుకుని ఎందులోకో వెళ్ళా. అందుకని అది పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అటువంటి స్వామి
ఆయన మాత్రమే చెయ్యగలడు, వేరొకరు చెయ్యగలరా? ఆయన చేసినటువంటి సామాన్యమైనటువంటి లీలలు ఆయనవి. అటువంటి మహానుభావుడు ఆ పరమశివుని యొక్క కుమారుడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించారు. దాని గురించి చాలా చిత్రమైనటువంటి విషయం. మనకి అమరకోశము అని ఒకటి ఉంది. అమరకోశము అంటే అది అమరసింహుడనేటటువంటి ఒక మహానుభావుడు ఆయన శంకర భగవత్పాదాచార్యుల చేతిలో ఓడిపోయి తాను వ్రాసినటువంటి గ్రంథములన్నీ తగలపెట్టేస్తున్నటువంటి సమయంలో శంకరులు వచ్చి వారిస్తే మిగిలినటువంటి ఒకే ఒక పుస్తకం అమరకోశం. ఆ అమరకోశం నిఘంటువు లాంటిది, సంస్కృతానికి అర్థం చెప్తూ విడుతుంది. అందులో స్వామి అన్న పదం ఎవరికి చెందుతుంది, స్వామి అంటే ఎవరు అన్నదానికి నిర్వచనం చెప్పారు. స్వామి అంటే ఎవరని అమరకోశం చెప్పిందంటే దేవసేనాపతి శూర స్వామి గజముఖానుజ. ఎవరుట స్వామి అని పిలిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి వారు? దేవసేనాపతి, దేవసేనలకన్నింటికీ కూడా అధిపతి అయిన వాడెవరు? శూర, చేత శూలమును పట్టినటువంటి అపారమైనటువంటి శూరుడెవరు? స్వామి, ఆయన స్వామి. ఇంకా గుర్తుపట్టడానికి ఏం చెప్పింది? గజముఖానుజ, గజముఖమును కలిగినటువంటి గణపతి యొక్క తమ్ముడైన వారెవరో వాడు స్వామి. ఆయన ఎవరు? సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యావతారం రావడానికి చాలా విచిత్రమైనటువంటి కథ నడిచింది. కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలు. అందులో దితికి ఒకసారి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు రాక్షసులు జన్మించారు. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులని శ్రీ మహావిష్ణువు వరాహావతారము నృసింహావతారములో ఇద్దరిని సంహరించారు. పిల్లలు సంహరింపబడ్డారనేటటువంటి ఖేదమును పొందినటువంటి దితి కశ్యప ప్రజాపతి పాదములు పట్టి నాకు ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కుమారుడు కావాలని కోరిక కోరింది. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతిష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. తపస్సు చెయ్యి, ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించు, ఆ స్వామిని మెప్పించు, ఆ శ్రీ మహావిష్ణువుని మెప్పించు. వారి అనుగ్రహం చేత నీకు కొడుకు కలుగుతాడు, కానీ నేనా వరమివ్వగలవాణ్ణి అన్నారు కశ్యప ప్రజాపతి. 1000 సంవత్సరములు తపస్సు చేస్తే ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు పుడతాడన్నాడు. ఆవిడ 1000 సంవత్సరముల తపస్సుకి పూనిక వహించి 990 సంవత్సరముల తపస్సు పూర్తి చేసింది. గర్భంతో ఉంది. 10 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. చిత్రం ఏమిటంటే అదితి కుమారుడు ఇంద్రుడు, అందుకని తండ్రి కశ్యప ప్రజాపతి. అందుకని ఆ ఇంద్రుడు వచ్చి అమ్మకి శుశ్రూష చేస్తున్నాడు. దితితి అమ్మకి కావలసినటువంటి కందమూలములు తెచ్చేవాడు, అమ్మ తపస్సు చేయడానికి కావలసిన అగ్నిహోత్రం తెచ్చేవాడు, అమ్మకి కావలసినటువంటి దర్భలు తెచ్చేవాడు, అమ్మకి కావలసిన పుష్పములు తెచ్చేవాడు, అమ్మకి కాళ్ళు పట్టేవాడు, అమ్మకి నీరసం రాకుండా చూసేవాడు. ఇన్ని ఇంద్రుడు చేస్తున్నాడు. లోపలేమిటి కోరిక? తనని సంహరించేవాడు పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా వాణ్ణి సంహరించాలన్నది లోపల తాపత్రయం. వచ్చి సేవ చేస్తున్నాడు. 990 సంవత్సరముల అతినిష్టాగరిష్ఠురాలై తపస్సు చేసింది దితి. ఇంకా 10 సంవత్సరములు మాత్రమే మిగిలి ఉన్నాయనగా ఒక రోజు మధ్యాహ్నం గడప దగ్గర కూర్చుంది. జుట్టు విరబోసుకుంది. ఇవన్నీ ధర్మాలు. స్త్రీ జుట్టు చివర ముడేసుకోకుండా ఉండకూడదు. జుట్టు విరబోసుకుంది. అనుకోకుండా పాదముల వైపుకి శిరస్సు వెళ్ళింది. పాదములు శిరస్సు పెట్టవలసినటువంటి స్థానములోకి వెళ్ళాయి. జుట్టు ముందుకి విరబోసుకుని పడింది. అపవిత్రురాలైంది. ఇప్పుడు దితి అనుకున్నారు ఇంద్రుడు. వెంటనే ఆవిడ గర్భంలోకి ప్రవేశించారు. ప్రవేశించి తస్యా శరీర వివరం వివేశ చ పురంధర గర్భం చ సప్తధారామా బిభేద పరమాత్మవాన్. ఆ లోపలికెళ్లి లోపల ఉండేటటువంటి పిండాన్ని 7 ముక్కల కింద నరికేశారు. నరికేస్తే ఆ లోపల పిండం ఏడుస్తోంది, నన్ను నరికేకు, నన్ను నరకకు, నన్ను నరకకు అని. మారుదో మారుదస్యేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజ అని ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు మారుదో మారుదస్యేతి ఏడవకు ఏడవకు అంటూ నరుకుతున్నాడు లోపల. ఆ మాటలు దితికి వినపడ్డాయి. ఆవిడ గభాలన లేచింది. ఇంద్ర, నా బిడ్డని సంహరించకు అంది.
ఇంద్రుడు పైకొచ్చాడు. అమ్మా, నువ్వు అపవిత్రురాలివయ్యావు, నేను నీ గర్భములోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కల కింద ఛేదించాను, నా తప్పు లేదమ్మా, నన్ను క్షమించు అని చేతిలో వజ్రాయుధం పట్టుకుని నమస్కారం చేశాడు. చేస్తే ఆవిడంది, నాయన 990 సంవత్సరములు తపస్సు చేశాను, చేస్తే పెరిగిన బిడ్డ 7 ముక్కలు చేశావు. ఈ 7 ముక్కలు కూడా 7గురు మహాపురుషులై వాయువు అభిమాన దేవతలుగా కలిగి నీ చేత కడుపులో మారుదహ అనిపించుకున్నారు కాబట్టి మరుత్తులై, ఒకరు బ్రహ్మలోకములో, ఒకరు ఇంద్రలోకములో, ఒకరు అంతరిక్షములో, 4 దిక్కులా 7గురు వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించుగాక, నీతోడి సహజీవనము చేసేటట్టుగా అటువంటి వరమిమ్మని అడిగింది. అమ్మ, తప్పకుండా ఇస్తున్నానమ్మా అన్నారు. ఆ విధంగా ఆయన బిభేదచ మహాతేజారుదంతమపివాసవ, ఆ లోపల ఉండేటటువంటి పిల్లల్ని నరికితే వాళ్ళు 7 మరుత్తులై పుట్టారు. ఆవిడికి బాధ కలిగింది. అయ్యో, ఈసారి కూడా నా కోరిక తీరలేదనుకుంది. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ అడిగింది కశ్యప ప్రజాపతిని, నాకు దేవతల్ని ఓడించగలిగినటువంటి కుమారుడు కావాలి అంటే ఆయన అన్నారు, 10,000 సంవత్సరములు తపస్సుతో కూడిన వ్రతం ఉంది. ఇది పూర్వం మహాపురుషులు ఎవ్వరూ కూడా తమ ప్రజ్ఞ ప్రకటించేవారు కాదు, దేనికైనా పరమేశ్వర పాదములు పట్టమనేవారు. వారు కూడా అంతే, ఇలా పూజ చేస్తే అలా ఫలితం వచ్చేయకపోతే వెంటనే ఎందుకండి దేవుడు, ఎంత పూజ చేశానండి. ధూర్జట్ అంటాడు, నేను సేవింపక నాపదల్పొడమని, నిత్యోత్సవం బొబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము కల్గని, గ్రాహకుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అది భక్తి అంటే. స్వామి, నిన్ను సేవించడం వల్ల నాకు కష్టాలే రాని, నాకు సుఖాలే రాని, నాకు గ్రహగతులు కుందింపని, నాకు మేలు వచ్చిన రాణి, అవన్నీ నాకు భూషణములే, నీ చేత కటాక్షింపబడినటువంటి వరాలి. అంతగా పరిఢవిల్లినటువంటి భక్తి. అందుకని 10,000 సంవత్సరములు తపస్సు చేయమన్నారు కశ్యప ప్రజాపతి. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే ఆవిడికి వజ్రాంగుడనేటటువంటి కుమారుడు కలిగాడు. వాడు పుట్టుకతోనే శరీరం అంతా వజ్రంతో సమానమైనటువంటి కాఠిన్యముతో ఉండేది ఆ శరీరం. అటువంటి వజ్రాంగుడు పుట్టాడు. వాడు 3 లోకములలో వాడిని జయించగలిగినటువంటి వాళ్ళు లేరు. అందుకని వాడు పుడుతూనే బయలుదేరాడు. మొట్టమొదట వాడికి కన్నెర్ర ఎవరి మీదంటే ఇంద్రుడి మీద. ఎందుకని, అంతకుముందు వాళ్ళ యొక్క తల్లిగారి గర్భంలోకి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి పిల్లల్ని నరికేడది. అందుకని వెళ్లి ఆ ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేశాడు. చేసి 3 లోకములు ఆక్రమించాడు. ఇంద్రుడు వెళ్లి బ్రహ్మగారికి మొరపెట్టుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనాడు వజ్రాంగుడి దగ్గరికి వచ్చారు. వచ్చి, తప్పునైనా ఇంద్రుడి యొక్క రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయమని రాజ్యం ఇప్పించి తత్వోపదేశం చేశాడు. వజ్రాంగుడు అపారమైనటువంటి సత్వగుణం కలవాడిగా మారిపోయాడు. కానీ వెళ్ళిపోతూ చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరాంగి అనబడేటటువంటి ఒక గొప్ప స్త్రీని సృష్టించి కానుకగా ఇచ్చారు. ఆవిడ్ని భార్యగా స్వీకరించాడు వజ్రాంగుడు. ఇది శివమహాపురాణంలోంచి చెప్తున్నాను. అందుకని ఎప్పుడైతే ఆవిడ్ని స్వీకరించాడో వరాంగిని, కొంతకాలం అయిపోయిన తరువాత వరాంగిని నువ్వు ఏదైనా వరం అడుగు అన్నాడు. అంటే ఆవిడంది, 3 లోకములను ఓడించగలిగినటువంటి వాడు, శ్రీ మహావిష్ణువు యొక్క ఖేదమునకు కారణమయ్యేవాడు నాకు కొడుకుగా కావాలని. ఎంత దిక్కుమాలిన వరం కోరుకుందో చూడండి ఆవిడ. అంటే ఏమిటి, సమస్త లోకములను పీడించేవాడు. ఎందుకని, శ్రీ మహావిష్ణువు ఎప్పుడు స్థితికారకుడు. ఆయన లోకములనన్నింటినీ రక్షిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ధర్మము భ్రష్టు పడుతుందో అక్కడక్కడ అవతారములు స్వీకరిస్తారు. ఆయనకి అవతారం స్వీకరించవలసిన అవసరమే ఉంది. అజాయమానో బహుదా విచాయితే. అవసరము లేనివారు అవసరాన్ని ఆయన తీసుకుంటున్నారు. శరీరాన్ని తీసుకుని ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. అందుకని ఆవిడ వరాన్ని విని పాపం ఆ వజ్రాంగుడు చాలా ఖేదపడ్డాడు. అరే రే, భార్య ఇటువంటి వరాన్ని కోరింది, ఇవ్వకపోతే ధర్మాన్ని తప్పిన వాడిని అవుతాను, ఇస్తే లోకములకంతటికీ కంటకప్రాయుడైన కుమారుడు జన్మిస్తాడు. సరే, పరమేశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుందని నీకు అటువంటి వరం ఇచ్చానన్నాడు. అన్న తరువాత ఆ వరాంగికి ఒక కుమారుడు జన్మించాడు. వాడి పేరు తారకాసురుడు. ఆ కొడుకు పుట్టాడు. పుట్టగానే ఎంత గొప్ప లక్షణాలు దొరికాయో, ఎంత గొప్ప శకునాలు కనపడ్డాయో తెలుసా అండి. దిక్కులన్నిట నిష్కారణంగా అగ్నిహోత్రం ప్రజ్వరిల్లిందిట. నదులన్నీ కలియబడి తిరుగుతూ అశాంతిని పొందేట. గాలి విపరీతమైనటువంటి వేగంతో వేచి ధూళిధూసరభూరితమైందిట.
కుక్కలన్నీ మోరలెత్తి ఏడ్చి నెత్తురు కక్కేయట. పశువులు నిష్కారణంగా ఎవరో కర్రలతో కొట్టినట్టుగా తమ కట్టుగాటుకి అటూ ఇటూ తిరుగుతూ మలమూత్రములను విసర్జించేయట. ఎక్కడో రథముల సవ్వడితో అపారమైన వేగంతో శత్రు సైన్యం వస్తున్నటువంటి ధని రాజ్యంలో వినపడిందిట. కొండ గుహలలోంచి భయంకరమైనటువంటి శబ్దాలు వినపడ్డాయిట. ఇన్ని దుశ్శకునములు కనపడ్డాయి. అటువంటప్పుడు పుట్టాడు తారకాసురుడు. వచ్చారు కశ్యప ప్రజాపతి, వాడికి తారకాసురుడు అని నామకరణం చేశారు. వాడు తల్లి వరాంగి యొక్క అనుమతి తీసుకుని ఘోరమైన తపస్సు చేస్తానని అరణ్యానికి వెళ్ళాడు. శివమహాపురాణంలో వాడి తపస్సుని వర్ణించారు. ఇప్పుడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? నిజంగా తారకాసురుడు చేసిన తపస్సు లాంటి తపస్సు అద్భుతం. వాడు ఒంటికాలి మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు, బొటనవేలు మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు, చెట్టు కొమ్మ మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు, నీటిలో నిలబడి 100 ఏళ్లు చేశాడు, అగ్నిహోత్రంలో నిలబడి 100 ఏళ్లు చేశాడు, సూర్యుణ్ణి చూస్తూ 100 ఏళ్లు చేశాడు, పొగ తాగుతూ 100 ఏళ్లు చేశాడు, తిరగబడి చేతుల వేళ్ల కొసల మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు. ఇంత తపస్సు చేస్తే వాడిలోంచి వచ్చినటువంటి ఆ తపోధూమానికి దేవతలందరూ వెళ్లి బ్రహ్మగారిని ప్రత్యక్షమన్నారు. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. ఇంత తపస్సు చేసి వాడు కోరిన కోరిక ఎంత విచిత్రమైన కోరిక కోరాడో చూడండి. బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వాడు అడిగాడు, నీ యొక్క సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండములలో నన్ను ఓడించగలిగినటువంటి వాడు ఉండకూడదు. 2, పరమశివుని యొక్క వీర్యములోంచి ఉద్భవించినటువంటి వాడు మాత్రమే నన్ను సంహరించగలిగినటువంటి వాడై ఉండాలి. నాకు అటువంటి వరం ఇమ్మన్నాడు. అసలు పరమశివుడు కామాన్ని దహించినటువంటి వాడు. ఆయనకి కామమేమిటి? ఆయన ఊర్ధ్వరేతస్కుడు. ఆయనకి రేతస్కలనమేమిటి? ఆయనకి కుమారుడు పుట్టడం ఏమిటి? ఎంత తెలివితేటలుగా అడిగాడు చూడండి వాడు ఆ కోరికని. అడిగితే చేసిన పుణ్యం పుణ్యమే, చేసిన పాపం పాపమే, తథాస్తు అన్నారు బ్రహ్మగారు. వెళ్ళిపోయారు. వీడు ఎప్పుడైతే ఈ వరం వచ్చిందో బయలుదేరాడు. ఇంద్రాది దేవతలందరినీ కూడా తమ యొక్క పదవులలోంచి భ్రష్టుల్ని చేశాడు. బ్రహ్మాండమైనటువంటి ఆగడాన్ని ప్రారంభించాడు. చూశారు, ఎలా వీడిని నియంత్రించడం అనుకున్నారు. అనుకుని ఆ దేవతలందరూ బయలుదేరి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతం పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు. పార్వతీదేవి అపర్ణయ్య సేవ చేస్తోంది. వాళ్ళిద్దరి మధ్య సానుకూల్యత కలిగితే తప్ప కుమారుడు జన్మించడు. ఆ కుమారుడు జన్మిస్తే తప్ప దేవసేనకి ఆధ్యక్షము వహిస్తే తప్ప తారకాసురుడు సంహరింపబడడు అని పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రణయం అంకురించేటట్టుగా ప్రయత్నాన్ని ప్రారంభం చేశారు. సరే, ఆ తరువాతి కథ మీకు తెలుసు. మన్మధుడు వెళ్ళడం, ఆయన్ని 3వ కంటితో పరమశివుడు దహించడం, ఎట్టకేలకి వాళ్ళిద్దరి మధ్య వివాహం జరగడం. అబ్బో, ఆ శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం జరగడానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయో. సప్తర్షులు వెళ్ళారు, అరుంధతి వెళ్ళింది, రాయబారం నడిపించారు, ఆఖరికి సందేశం చెప్పారు. మేనకాదేవి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత కూడా పరమశివుడు అనేకమైనటువంటి చిత్రాతి చిత్రమైన స్వరూపాలు చూపించాడు. పాపం ఆవిడికి అల్లుడిని చూసుకోవాలని కోరిక. నాకు ఆ ఘట్టం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శివమహాపురాణంలో. నిజంగా పాపం అల్లుడిని చూసుకోవాలని ఆ మేనకాదేవి కోరిక. నించుంది, గవాక్షంలో నించుంది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు. పరమశివుడి కళ్యాణం అంటే ఆయనకి బంధుత్వం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? సప్తర్షులు, దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు అందరూ వస్తున్నారు. వస్తుంటే మొదట చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోతున్నారు ఋషిమండలాలతో. వెళ్ళిపోతుంటే ఆయన్ని చూసి అడిగింది ఆవిడ, ఈయనేనా మా అల్లుడు అని అడిగింది. పక్కన నారదుడు నించుంటే, అబ్బెబ్బే ఆయన మీ అల్లుడు కాదమ్మా, ఆయన శంకర కింకరుడు. అలాంటి వాళ్ళు ఎందరో వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతే అయ్యో పాపం, సృష్టిలో మొట్టమొదటి వాడు సృష్టి చేశాడు, ఈయన కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అని గౌరవించి మెళ్ళో పెట్టుకుంటూ ఉంటాడు మీ అల్లుడు. అలా ఒక పెద్ద పుర్రెలమాల ఒకటేసుకుంటాడు. ఆ పుర్రెలమాల ఏమిటో తెలుసా? ఆయనకి మెళ్ళో గొలు చేసుకోవడానికి డబ్బులే కాదమ్మా, ఐశ్వర్యం అంతా ఆయన దగ్గరుంది. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో వర్ణిస్తారు పరమశివుడు ఐశ్వర్యం అంటే ఎలాంటిదో తెలుసా అండి? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ. ఆయన గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్తే ఫాలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఆయన చేతిలో బంగారు కొండ పట్టుకుంటారు. స్వామి, నీ దగ్గర బంగారు కొండ ఉంది, కానీ ఎప్పుడైనా రూపాయి కావలసి వస్తే మళ్ళీ ఓ గొడ్డలిట్టి ఆ బంగారం ముక్కోటి కొట్టుకుని, ఆ ముక్కోటి అట్టుకుని ఏ కొట్టుకో వెళ్ళి దాన్ని అమ్ముకుని డబ్బులు తెచ్చుకోవాలి కదా. అందుకని డబ్బులున్నాయంటావేమో. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆయన పక్కన నిలబడి ఉంటాడు. ఎప్పుడైనా ఆయనకు అవసరం వస్తుందేమో ఇద్దామని. అందుకని ఇంక నువ్వేమిస్తావు? ఆయన ఇల్లో స్వర్భూజామరసురభి చింతామణిగణే, ఆయన
ఇల్లు కట్టింది చింతామణులతోటి. ఇలా చింతిస్తే కోరికలు తీర్చే చింతామణి అమ్మవారు ఆయన చేయబట్టుకుంది. చింతామణి పాణిగ్రాహి ఆయన. కామధేను ఆయన దగ్గరుంది, కల్పవృక్షం ఆయన దగ్గరుంది. ఆయనకు మోక్షం ఇస్తానంటావేమో, మోక్షం ఇచ్చేవాడు ఆయన అని చెప్పడానికి తల మీద చంద్రరేఖను ఆయన ధరించాడు. శంకరులు అంటారు, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతయిస్తు కింకర్మభిహి అని. అటువంటి శంకరుడికి నువ్వేమిస్తావు? ఆయనకి నువ్వు ఇవ్వగలిగింది ఏం లేదు. అందుకని ఏం చేస్తావు? స్వామి, నా మనస్సుని తీసుకుని నీ పాదముల దగ్గర పెట్టేసుకో. ఆ మనస్సు పరమశివుడి దగ్గర పెట్టడం కోసం శంకర భగవత్పాదులు ఎన్ని శ్లోకాలు మనకిచ్చారోనండి. నిజంగా శంకరుల రుణం ఏమిచ్చి తీర్చుకోలేదు ఈ జాతి. ఎందుకని? అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అమ్మవారిని ఉద్దేశించి ఒక ప్రార్థన చెయ్యాలంటే మనకి చేత కాదు. ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పారు మహానుభావుడు సౌందర్యలహరిలో. దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే మాం అపి. నన్ను కూడా, శంకరుడు అనవలసిన మాట అది. అలా అంటే మనం కూడా శ్లోకం చెప్పుకున్నప్పుడు మాం అపి, అమ్మ నన్ను కూడా నన్ను కూడా నన్ను కూడా అంటామని. మాం అపి శివే, మని యొక్క కంటి చూపుతో స్నపయ కృపయా నన్ను అభిషేకించమ్మా, నన్ను తడిపేసేయమ్మా. నేను లోకమును అంతటి చేత విసర్జింపబడి దూరంగా ఉండిపోయానంటారు శంకరులు. నిజంగా శంకరులు రా స్థితి ఆయనది కాదు, మనని ఉద్ధరించడం కోసం శంకరులు ఇచ్చారు. పశుమాం సర్వజ్ఞ అంటారు. శంకరులా పశువు, శంకరులా పాశములలో ఉన్నవారు. మన కోసం, మనం చెప్పుకోవడం కోసం అటువంటి శ్లోకాలు ఇచ్చారు. ఎంత కిందకి వెళ్లి శ్లోకం చెప్పచ్చో అంత కిందకి వెళ్లి చెప్పారు. జ్ఞానంలో ఎంత పైకి వెళ్లి మాట్లాడచ్చో అంత పైకి వెళ్లి మాట్లాడారు. ఆ మధ్యలోకి వచ్చి ఎవరైనా మాట్లాడవలసిందే తప్ప శంకరుల్ని దాటి పైకెళ్ళలేరు, శంకరుల్ని దాటి కిందకెళ్ళలేరు. అది శంకరుల యొక్క స్థితి అంటే. అంతటి మహాపురుషుడు శంకరుడంటే. అందుకని అదిగో అటువంటి స్వామివి నువ్వు అని ఆనాడు ఆ దేవతలందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఆ పార్వతీ కళ్యాణంలో ఆ శంకరుడు ఆ బ్రహ్మల యొక్క కపాలాల్ని మెళ్ళో వేసుకుంటాడమ్మా. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ. అందుకని మెళ్ళో ఆ పునుకల మాల. అంతేకాని ఆయనకి చేతకాక కాదు పుర్రెలు మెళ్ళో వేసుకోవాలని కోరికేం కాదు ఆయనకి. అదిట శంకరుని యొక్క తత్వం అంటే ఆయన కాలాతీతుడు అని చెప్పడానికి. అందుకే శివాష్టోత్తర శతనామ స్తోత్రం అలా మాట్లాడుతుంది. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపద్దీ నీలలోహిత శంకర స్థూలపాణిశ్చక్కట్వాంగీ విష్ణువల్లభ శిపి విష్ణుంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూతన గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి అంది. ఆయన కాలకాలుడైన ఆయన యమధర్మరాజునే తన ఎడమకాలతో తన్ని అవతల పారేశారు. చంద్రశేఖర 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 పాహిమాం అన్నాడంతే మార్కండేయుడు. ఎవడురా నా నామం చెప్తుంటే పాశం వేసినవాడు అని ఎడంకాలతో తన్నారు యమధర్మరాజు వక్షస్థలం మీద. పొంగిపోయారంతే శంకర భగవత్పాదులు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమశ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు. స్వామి, ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలమున తన్నిన నాడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో. నా మనస్సు అనేటటువంటి మణిపాదుకల మీద పెట్టవయ్యా. ఎన్ని రకాలుగా అడుగుతారో మహానుభావుడు తన మనస్సులో పరమశివుణ్ణి ఆవాసం తీసుకోమని. అదిగో అటువంటి వాడమ్మా నీ అల్లుడు, ఆయన కింకరుడమ్మా ఈ బ్రహ్మ అన్నారు. తరువాత శ్రీ మహావిష్ణువు పెడుతున్నారు. ఈయనేనా నా అల్లుడు అని అడిగింది. శివకేశవులకి భేదం చెప్పడం కుదరదు, కానీ ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఇద్దరికీ తేడా ఏం లేదమ్మా. పుంస్వరూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు, ఆయనే శక్తి స్వరూపిణి అయి పరమశివుడి అర్ధాంగిగా ఉంటే పార్వతి. అందుకని అభిషేక ప్రియో శివ, అర్చన ప్రియ అంటే అలంకార ప్రియో విష్ణు. అందుకని వాళ్ళిద్దరికీ భేదం చెప్పడం కుదరదమ్మా. శివకేశవులకి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత ఆయన నీ అల్లుడని చెప్పడం కుదరదు. తరువాత వస్తున్నాడు పరమశివుడు, వస్తున్నాడు, అల్లుడిని చూసుకోవచ్చు అనుకుంది పాపం ఆవిడ. ఆయన దిగంబరుడై పెద్ద ఢక్కా మోగించుకుంటూ భూత ప్రేత పిశాచ గణములన్నీ చుట్టూ ఉండగా నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అడగలేదు మా అల్లుడా అని. ఈయనే చెప్పాడు ఆయనే మీ అల్లుడు అన్నాడు.
ఆవిడ గభాలన హడిలిపోయి పార్వతీదేవిని పిలిచి, నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను, వీడు ఎక్కడ దొరికాడు నీకండి. శివమహాపురాణంలో నిజంగా అంటే ఆవిడ త్రికరణ శుద్ధితో కూడినటువంటి కన్యాదానం మేనకా హిమవంతులు చేస్తే వాళ్ళకి స్వరూపం లేకపోతే మునులకు ఆవాసం ఉండదని పరమేశ్వరుడి చేత అలా పలికింపజేశారు వాళ్ళు. అందుకనటువంటి స్వరూపాన్ని కల్పించేటట్టు చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆయన సుందర రూపాన్ని చూపించాడు శివమహాపురాణంలో. మహానుభావుడు వెళ్ళిపోతుంటే నిజంగా సుందర స్వరూపంతో కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం అని, కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి తేజోవంతమైనటువంటి శరీరంతో దర్శనమిచ్చాడు. గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం అని ఆ పార్వతీదేవితో కూడినటువంటి శరీరంతో కనిపించి దర్శనమిస్తే మేనకాదేవి పొంగిపోయింది, వేరు విషయం అనుకోండి. అందుచేత అదిగో అమ్మా పరమశివుడంటే అంతటి మహానుభావుడమ్మా అని ఆనాడు మేనకాదేవికి దర్శనం ఇప్పించారు. అందుకని ఆ పార్వతీ కళ్యాణం జరిగింది. పార్వతీ కళ్యాణం జరిగిన తరువాత ఇంకా వారిద్దరికీ ఒక కుమారుడు కలిగితే ఆ కుమారుడు ఈ తారకాసురుణ్ణి సంహరించాలి. వరం కోరుకున్నాడు కాబట్టి, శివవీర్యము నుండి పుట్టినటువంటి కుమారుడు నన్ను సంహరించాలని కోరుకున్నాడు కాబట్టి, ఆ దేవతల యొక్క అవసరమును తీర్చడం కోసమని పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వా చ స్పృహయా దేవి మైథునాయోపచక్రమే బాలకాండలో 36వ సర్గలో అంటారు మహర్షి. ఆయన పరమశివుడు పార్వతీదేవితో కలిసి కొన్ని 100 సంవత్సరములు కేళీ విలాసాన్ని నడుపుతూనే ఉన్నారట. కానీ వాళ్ళకి కుమారుడు మాత్రం జన్మించట్లేదు. ఇందుచేత ఒకటి, అసలు పరమశివుడికి కామవాంఛాతీతుడు ఆయనకి సంసారం ఎక్కడుంది? ఇదే పరమశివుడిలో ఉన్న విచిత్రం. ఆయనకి సంసారము లేదని చెప్పడానికి లేదు, ఉన్నదని అసలు ముందు పెద్ద సంసారం ఆయనే ప్రపంచంలో. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అన్నారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయాసృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే నియం పతిశంభవే అన్నారు. ఆయన సత్యాయాద్య కుటుంబినే. పోతనామాచ్యుల వారంతటి వారు రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి స్తోత్రం చేసింది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని, అమ్మ నన్ను కాపాడి హరిం పతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. మీ ఇద్దరు ఆది దంపతులమ్మా, నాకు శ్రీ మహావిష్ణువు భర్త అయ్యేటట్టుగా అనుగ్రహించవా, కృష్ణుడు భర్త అయ్యేటట్టుని కోరుకుంది. అందుకని ఎవరు స్తోత్రం చేసినా వాళ్ళిద్దరినీ స్తోత్రం చెయ్యవలసిందే. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరూ ఆది దంపతులు వాళ్ళు. అందుకే మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, శివుడి గురించి నేను ఏం చెప్పనయ్యా, నమో నీధిష్టాయ ప్రియతవదభిష్టాయ చ నమో నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః. బాగా దూరంగా ఉన్నవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉన్నవాడు ఆయనే, బాగా వృద్ధుడు ఆయనే, బాగా యువకుడు ఆయనే. ఎందుకని ఒకనకొకనాడు అపారమైన వృద్ధుళ్ళ అప్పటికి దర్శనమిచ్చారు. ఆయనే చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన యువకుడుగా దర్శనమిస్తారు. ఆయన కాలాతీతుడు. అందుకని ఆ మహానుభావుడు ఆ పరమశివుడికి కుమారుడు కలిగితే తప్ప తారకాసురుడు సంహరింపబడడు. కొన్ని వందల సంవత్సరములు కేళీ విలాసం జరుగుతోంది, కానీ కుమారుడు జన్మించలేదు. ఈ దేవతలందరూ బయలుదేరారు, వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని అడిగారు. వాళ్ళు పరమశివుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, దేవదేవ మహాదేవ సర్వలోక హితే రత నలోకాధారయిష్యంతి తవ తేజాసురోత్తమ. స్వామి, నీకు తెలియని విషయమేముంది తండ్రి? నీ యొక్క తేజస్సు కానీ బయటికి స్ఖలనమైందా, దాన్ని భరించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకని దాన్ని పార్వతీదేవి యందు ప్రవేశపెట్టవద్దు. ఆ తేజస్సుని నీయందే ఉపసంహరించి ఉంచుకో అన్నారు. కానీ దేవతల యొక్క కార్యము నెరవేరేదెట్లా? అందుకని పరమశివుడు అన్నాడు, ఆ తేజస్సుని విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది, కాబట్టి ఎక్కడ విడిచిపెట్టమంటారు చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, భూమి మీద విడిచిపెట్టమన్నారు. అంటే తేజ క్షుభితం ఏ తద్ధరా ధారయిష్యతి అని ఆవిడ పాపం ఆ భూదేవి వహించింది. కానీ ఆ భూదేవి వహించింది, కానీ ఆ పరమశివుని యొక్క తేజస్సు వరదలై ప్రవహించింది.
ప్రవహిస్తే దాని యొక్క తేజస్సుకి క్షుభితమైపోయింది. ఆవిడ భరించలేకపోయింది. భరించలేకపోతే అప్పుడు దేవతలు అగ్నిహోత్రుడిని ప్రార్థించారు. దాన్ని నువ్వు స్వీకరించమన్నారు. అగ్నిహోత్రుడు స్వీకరించాడు. ఆ అగ్నిహోత్రుడు వాయు సహాయంతో స్వీకరించినప్పుడు అది లోపల తెల్లటి బూడి కింద మారింది. ఆ మారినటువంటి దాన్ని తీసుకెళ్లి హిమవత్పర్వత ప్రాంతంలో విడిచిపెట్టాడు. తతో దేవా పునరిదమూచాద హుతాశనం అని తతగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం. అందులోంచి రెల్లుదుబ్బులు పుట్టాయి. ఆ రెల్లుదుబ్బులలోంచి పిల్లవాడు పుట్టాడు. సరే, ఈలోగా ఎప్పుడైతే అగ్నిహోత్రుడు వెళ్ళి ఆ రేతస్సు, ఆ తెల్లటి వంటి బూడిదని ఆ హిమవత్పర్వత ప్రాంతంలో ఒక పెద్ద పర్వత రాశి కింద విడిచిపెట్టాడో పార్వతీదేవి బయటకు వచ్చింది. చూసిందమ్మవారు, ఎంత పని చేశారా మీరు, నాకు మాతృత్వము దక్కకుండా చేశారు. మీ ప్రార్థన చేత నా యందు చేరవలసినటువంటి శివ తేజస్సు భూమి యందు చేరింది అని ఆగ్రహించి, నేను ఏ మాతృత్వమును పొందలేదో దానిని మీరు పొందకూడదు హరించి. అందుకని అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ అవనేనైక రూప భార్య భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతి ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతే అని శపించింది. ఆవిడ శాపం 2 రకాలుగా వెళ్ళింది. అందులో మొట్టమొదటిది అపత్యం స్వేషు దారేషు, నీ భార్యలు ఎవ్వరికీ సంతతి ఉండదు. అక్కడతో 33 కోట్ల అనేక రకములైనటువంటి స్వరూపాన్ని పొందుతుంది. ఇది చౌడు నేల అని, బీటలు పడిపోయినటువంటి నేల, ఊసర క్షేత్రమని, ఇదిగో ఇక్కడ సస్యశ్యామలమైన నేలని, అనేకమైన స్వరూపాలు పొందుతుంది. పైగా బహుభార్య భవిష్యచి అవనేనైక రూపత్వం. భూమి ఉండడం ఒక్కటే, కానీ ఒకే సమయమునందు అనేక మంది భర్తలు ఉంటారు భూమికి. ఎందుకని? అందరూ భూపతులే. ఈ రాజ్యాన్ని పాలించేవాడు భూపతే, ఆ పక్క రాజ్యాన్ని పాలించేవాడు భూపతే, ఆ పక్క రాజ్యాన్ని పాలించేవాడు భూపతే. నీ పిల్లల వల్ల నీకు సుఖం ఉండదు అని శపించింది. ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతే. అందుకే రాజు భూపతే, రాజు కొడుకు భూపతి. అందుకని ఇంతమంది పతులు ఒక్కసారి ఏర్పడ్డారు భూమికి అని భూమిని శపించింది అమ్మవారు. శపించి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్య జననానికి ముందే ఇంత పెద్ద అల్లరి ప్రారంభమైంది. పరమశివునికి కుమారుడు పుట్టడం అంటే సామాన్యమైన విషయమా? పరమశివుడు ఇది చూశాడు. ఆశ్చర్యం ఏమంటే, అసలు అగ్నిహోత్రుడిలో ఉన్నటువంటి శివ తేజస్సు ఎక్కడో లేదు, శివుడిలోనే ఉన్నట్టు. ఎందుకని? శివుని యొక్క అష్టమూర్తులలో అగ్ని ఒకటి. అందుకే కదండి కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కోణార్కలో పశుపతినాథులో యజమానలింగం. ఆ 8 మూర్తులు ఆయనవే. శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానములని భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాన్యక్కించన విద్యతే మృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు. ఆ అష్టమూర్తులు పరమశివుడివి. అందుకని అగ్నిహోత్రంలోకి ఉంచడం అంటే పరమశివుని యందే ఉందది వాయు సహాయంతో. అంటే కాలిపోవలసిన అవసరము లేకుండా జీవకళతోనే ఉందది. అటువంటి దాన్ని దేవత పరమశివుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరికీ అనుమానం వచ్చింది. ఇక్కడ తారకాసురుని యొక్క ఆగడములు మీరిపోతున్నాయి. ఎలా? పరమశివుడికి కుమారుడు జన్మించాలి, దేవసైన్యానికి ఆధ్యక్షం వహించాలి. ఆనాడు కానీ వాళ్ళ బాధలు తీరవు. అందుకని ఏం చెయ్యాలి? మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు, ఒరే, పార్వతీదేవి ఆగ్రహించి శపించింది కాబట్టి మీలో ఎవ్వరి భార్యలు కూడా ఇప్పుడు సంతానాన్ని పొందడానికి అర్హులు కారు, ఎవరికీ సంతానం లభించదు. కానీ పార్వతీదేవి యొక్క శాపము ఒక్క గంగాదేవి యందు మాత్రం లేదు. ఇందుచేత హిమవంతుని యొక్క భార్య మేరువు యొక్క కుమార్తె అయినటువంటి ఆ మనోరమ, ఆ హిమవంతుడికి మనోరమకి 2 కుమార్తెలు కలిగారు. ఒకరు గంగ, ఒకరు ఉమ. గంగని 3 లోకముల యొక్క హితం కోసమని దేవతలు ప్రార్థన చేసి స్వర్గలోకానికి తీసుకెళ్లారు. పార్వతీదేవి పరమశివుణ్ణి ధ్యానం చేసి తపస్సు చేసి ఆయన యొక్క భార్య అయింది.
అందుకని ఆవిడ యొక్క సోదరి కనుక గంగయందు కుమారుడు జన్మిస్తే పార్వతీదేవికి ఆగ్రహం రాదు. అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా శివ తేజస్సు ఉంది, దాన్ని గంగలోకి ప్రవేశపెట్టండి అన్నారు. అనేటప్పటికీ దేవతలందరూ వెళ్లి గంగాదేవిని ప్రార్థన చేశారు. అగ్నిహోత్రుణ్ణి వెళ్లి ఆ తేజస్సుని విడిచిపెట్టమన్నారు. గర్భం ధారయ వైదేహీ దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. ఆ గంగాదేవిని ప్రార్థన చేశారు. దేవతల యొక్క హితం కోసమని, అమ్మా నువ్వు క్షేత్రముగా మారి పరమశివుని యొక్క తేజస్సుని భరించి గర్భమును ధరించవలసింది అని ఆ తల్లి అంగీకరించి ఆవిడ దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొందింది. అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి తేజస్సుని గంగలో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే ఆ శివుని యొక్క తేజస్సు గంగలోకి ప్రవేశించగానే గంగ సంక్షుభితమైపోయింది. అయిపోయి నా చైతన్యం కదిలిపోతోంది, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది పెరిగిపోయి ప్రవర్ధమానం అయిపోతోంది, కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఎక్కడ విడిచిపెట్టేసేయమంటావని అడిగింది. అడిగితే అగ్నిహోత్రుడు అన్నాడు, ఇంతకు ముందు హిమాలయ పర్వత శ్రేణువుల వద్ద నేను కొంత ఆ శివ తేజస్సుని దగ్ధమైనటువంటి దాన్ని తెల్లటువంటి కొండగా అక్కడ విడిచిపెట్టాను, నువ్వు కూడా తీసుకెళ్లి అక్కడే విడిచిపెట్టు అన్నాడు. అనేసరికి సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమభవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. ఆ గంగాదేవి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టేసింది. ఆ విడిచిపెట్టేసినటువంటి పర్వతం లోపల నుంచి అపారమైనటువంటి బంగారు కాంతితో ఒక కుమారుడు జన్మిస్తున్నాడు. అందులోనే శోణితములోంచి బంగారము వెండి పుట్టాయి. అందులోనే క్షారత కలిగినటువంటి దానిలోంచి ఇనుము రాగి పుట్టాయి. మలములోంచి సీసము తగరము పుట్టాయి. ఆ విధంగా లోహములన్నీ కూడా పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించాయి. ఉద్భవిస్తే ఆనాడు పుట్టినటువంటి కుమారుడు మిరిసిపోతున్నట్ట. ఎంత మిరిసిపోతున్నాడంటే సువర్ణం పురుష వ్యాఘ్ర సవర్ణ భవద్వనం అని వాల్మీకి మహర్షి వర్ణించారు. తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచనం. అన్ని బంగారంలో మెరిసిపోతున్నాయి. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అంత తేజస్సు, అంత అందం? ఎక్కడిది ఈ అందం? కాల్చినటువంటి బంగారపు రంగు ఎవరిది? దుర్గా సూక్తంలో చెప్తారు, తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపత్యే సుతరసి తరసే నమః. ఆ అమ్మవారిదా అందం. అయితే ఇక్కడ మనకొక అనుమానం వస్తుంది. ఏమండి, పార్వతీదేవి సంబంధం లేకుండా పుట్టినటువంటి కుమారుడు కదా, మరి స్కందుడికి ఆయన పరమశివుని యొక్క తేజస్సు జారిపోయి భూమి మీద పడడము వల్ల పుట్టిన కుమారుడు కనుక ఆయన్ని స్కందుడు అన్నారు. అగ్నిహోత్రము తేజస్సుని భరించి గంగయందు ప్రవేశపెట్టగా పుట్టిన కుమారుడు కనుక పావకి అన్నారు. రెల్లు పొదలలో పుట్టి పెరిగినటువంటి వాడు కనుక శరవణభవుడు అని పిలిచారు. ఆయనకి పాలివ్వడం కోసమని 6 నక్షత్రముల రూపంలో ఉండేటటువంటి కృత్తికలు వచ్చి ఒకేసారి పాలిచ్చారు కనుక కార్తికేయుడు అన్నారు. 6 ముఖములతో ఒక్కసారి పాలు తాగాడు కనుక షణ్ముఖుడు అన్నారు. కాదు కాదు, కుమారుడు అన్న పేరు ఎవరిది? ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిదే, ఇంకొకరికి లేదా పేరు. ఎంతమంది దేవతలకి ఎంతమంది కుమారులైనా ఉండొచ్చు, మళ్ళీ ఆ కుమారులకు ఒక పేరు ఉంటుంది. ఎవరికి ఏ కొడుకైనా ఉండొచ్చు, ఆ కొడుకు పేరు ఉంటుంది. ఒక్క పరమశివుని యొక్క కుమారుడికి మాత్రమే కుమారుడు, అంతే. ఆయన కుమారస్వామి, అందుకని కుమారస్వామి అయ్యారు. ఆయన పేరు చివర స్వామి. ఇందాక చెప్పానే అమరకోశంలో స్వామి అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రమే వర్తిస్తుంది అమరకోశం ప్రకారంగా. ఇందుకని సమస్తము తన సొత్తుగా కలిగిన వాడు. షణ్మత స్థాపకులైన శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు, శివుణ్ణి పరమాత్మగా అంగీకరించి చేసేటటువంటి పూజ శైవం. అంటే ఇతరులను ద్వేషించమని కాదు దాని అర్థం. అమ్మవారిని పరమాత్మగా అంగీకరించి చేసినటువంటి పూజ శాక్తం. గణపతిని పరబ్రహ్మముగా అంగీకరించి చేసినటువంటి పూజ గాణాపత్యం. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంగీకరించి చేసినటువంటి పూజకి ఈ సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ఆరాధన. అదే సూర్యుణ్ణి పరబ్రహ్మంగా అంగీకరించి చేసినటువంటిది సౌరం. శ్రీ మహావిష్ణువుని పరబ్రహ్మంగా అంగీకరించి చేసినటువంటి పూజ వైష్ణవం.
ఆరుగురిని ఈ 6 పరబ్రహ్మములుగా అంగీకరించి పూజ చేస్తారు. కానీ మిగిలినవన్నీ కూడా ఆయన స్వరూపములే అని భావించాలి తప్ప మిగిలిన వాటిని భేదం చేసి మాట్లాడకూడదు. అందుకని శంకరులు షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు. అందుకని శంకరుల మార్గంలో ఉన్నటువంటి వారు, శంకర పీఠములను అధిరోహించినటువంటి వారికి షణ్మతములను గూర్చినటువంటి దేని గురించి మాట్లాడడానికైనా వారికి అధికారం ఉంది. వారు శైవం గురించి మాట్లాడచ్చు, శాక్తేయం గురించి మాట్లాడచ్చు, వైష్ణవం గురించి మాట్లాడచ్చు, లేకపోతే సౌరం గురించి మాట్లాడచ్చు, గాణాపత్యం గురించి మాట్లాడచ్చు, దేని గురించి అయినా మాట్లాడచ్చు. పీఠాధిపతులు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. మళ్లీ వేదమును తిరస్కరించేటటువంటి వాదనలు భరతఖండములో ప్రవేశించకుండా శంకరులు 4 పీఠములు కాపలా పెట్టారు. దేశమునకు 4 చెరగుల. ఆ పీఠాధిపతులకి 4 ఇప్పటికీ ఈ 6 మీద మాట్లాడడానికి అర్హత ఉంది. వారు మాత్రమే ధర్మాధికారులు. అందుకని పెద్ద పెద్ద దేవస్థానాలు కూడా మార్పులు చెయ్యవలసి వస్తే ఈ పీఠాలని సంప్రదిస్తుంటాయి. కారణం అది. అందుచేత అదిగో ఆనాడు అలా ఏర్పడినటువంటి పిల్లవాడికి పాలివ్వవలసి వచ్చింది. పాలివ్వవలసి వస్తే తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుహు పుత్రో యమస్మాకం అని సర్వాసామితి నిశ్చిత. ఆ 6 కృత్తికలు వచ్చి ఆయనకి పాలిచ్చారు. పాలిస్తూ వాళ్ళు ఒక వరం కోరుకున్నారు. మేము పాలిచ్చి పెంచుతున్నాం కనుక ఈ పిల్లవాడికి మా పేరు మీద కార్తికేయుడు అని పిలవాలన్నారు. అంటే దేవతలందరూ అన్నారు తతశ్చ దేవతా సర్వాః కార్తికేయమితి బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. ఈ పిల్లవాడిని కార్తికేయుడని పిలుస్తాం. ఈ పిల్లవాడు అపారమైన తేజోవంతుడవుతాడు. ఏ విధమైనటువంటి అనుమానము ఇందులో లేదని వరమిచ్చారు. అందుచేత ఆయనకి కార్తికేయుడు అని పేరొచ్చింది. పుడుతూనే మహానుభావుడికి ఇన్ని పేర్లు ఆయన గుణముల చేత ఆయనకి సంక్రమించాయి. ఆ తర్వాత ఒక్క రోజులో పెద్దవాడైపోయాడు, దేవసేనాధిపత్యం పొందాడు. ఇక్కడ మనకొక ఆశ్చర్యకరమైన విషయం. స్కందోత్పత్తిని గురించి ఛాందోగ్యోపనిషత్తులోను బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాస్తూ శంకర భగవత్పాదులు 3వ అధ్యాయంలో ఉండేటటువంటి 3వ శ్లోక 3వ పాదంలో 32వ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్పారట. సనత్కుమారుడు శంకరుడికి వరదానం చేసి తానే సుబ్రహ్మణ్యుడిగా జన్మించాడు అని చంద్రశేఖర పరమాచార్యుల వారు దాన్ని చదివారు. ఏమిటి కథ, నేను ఎక్కడా చదవలేదే, అష్టాదశ పురాణములలో లేదు, సనత్కుమారుడుకు సుబ్రహ్మణ్యుడిగా జన్మించడం ఏమిటి అని అనుమానం వచ్చింది. ఎందరో మహాపండితుల్ని పిలిచి అడిగారట. ఎవరూ కూడా ఏమో మరి మేము ఎక్కడా చదవలేదండి అని చెప్పారట. ఆ రోజులలో శ్రీవత్స సోమదేవ శర్మ గారని ఒక మహానుభావుడు అష్టాదశ పురాణములను కూడా అరవ భాషలో రచించారు. వారిని పిలిచి అడిగారు. నాకు తెలియదు కానీ ఎక్కడైనా చదివితే నేను చెప్తానండి అని చెప్పారట. వారు ఒకనాడు చంద్రశేఖర పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్లి భిక్షావందనం చేస్తూ వారు అన్నారట, ఈ మధ్యనే త్రిపురా రహస్యంలో 37వ అధ్యాయంలో మాహాత్యకాండలో ఈ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా జన్మించినటువంటి రహస్యాన్ని నేను చదివాను అని చెప్పారట. ఏమిటా రహస్యం అంటే, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుడే ఆయన గొప్ప జ్ఞాని. ఆయనకి ఆంతరము బాహ్యము అని 2 లేవు. అంతటా బ్రహ్మమును చూస్తూ మహాజ్ఞానిగా ఉండిపోయారు. అటువంటి మహాపురుషుడికి ఒక రోజు రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆయనకి అవస్థ ఏమిటి అసలు? అటువంటి వాడికి కలలో తాను దేవసేనకంతటికి కూడా నాయకుడైనట్టు, రాక్షసుల్ని సంహరించినట్టు కలొచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, సేనాధ్యక్ష తీసుకోవడం ఏమిటి, రాక్షసుల్ని నేను సంహరించడం ఏమిటి, ఈ కళ ఏమిటని వెళ్లి తన తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నాయనా, నువ్వు కిందటి ఈ జన్మలో వేద పాఠాన్ని చదువుకునేటప్పుడు ఈ వేద ప్రమాణాన్ని ధిక్కరించేటటువంటి వారి పట్ల వేదమును కటాక్షించినటువంటి పరమాత్మని ఆశ్రయించినటువంటి దేవతలకు విరోధులైనటువంటి రాక్షసుల్ని సంహరించాలని నిరంతరం అనుకుంటుండేవాడివి. అదిగో ఆ జన్మలో సంస్కారం ఈ జన్మలో కలగా వచ్చింది. అందుకుని నువ్వు ఏదో ఒకనాడు దేవసేనకి ఆధ్యక్షం వహించి రాక్షస సంహారం చేస్తావన్నారు. ఈ జన్మలో కాదు కానీ ఏ జన్మలోనైనా చేస్తావన్నారు. ఆశ్చర్యపోయారు. సనత్కుమారుడు వచ్చారు, మళ్ళీ ధ్యాన నిష్టలో కూర్చున్నారు.
పార్వతీ పరమేశ్వరులు బయలుదేరి వచ్చారు. ఎందుకని? త్రికరణ శుద్ధితో కూడినటువంటి మహాపురుషుడి నోటి వెంట వచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. సత్యం వాళ్ళు పలకడం కాదు, వాళ్ళ నోటి వెంట వచ్చినది సత్యం అయిపోతుంది. అలా చేస్తాడు పరమాత్మ. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని. వాళ్ళు చేతులు ఇలా ఊపితే ముద్రలు అయిపోతాయి, వాళ్ళు నోటి వెంట మాట్లాడితే స్తోత్రం అయిపోతుంది, వాళ్ళు తిరిగి నడిస్తే ప్రదక్షిణం అయిపోతుంది, వారు పడుకుంటే సమాధి అయిపోతుంది, వారు మాట్లాడింది సత్యం అయిపోతుంది. అందుకని సనత్కుమారుడు పలికినటువంటి మాట సత్యం చెయ్యాలనుకున్నారు పరమశివుడు. అనుకుని పార్వతీ సహితుడై వచ్చారు. వచ్చి సనత్కుమారుని ముందు నించున్నారు. ఎంతసేపు నించున్నా కూడా లేచి ప్రార్థన చెయ్యలేదు. చేయకపోతే ఆశ్చర్యపోయారు పరమశివుడు. నిన్ను శపిస్తానన్నారు. అంటే సనత్కుమారుడు అన్నారు, నాకు ఒకటి బ్రహ్మముగా ఒకటి బ్రహ్మము కానిదిగా కనపడితే కదా, అంతటా బ్రహ్మమే చూస్తున్నాను నేను, నువ్వు శాపం దేనికి ఇస్తావు? అందుకని నాకు బెంగ లేదన్నారు. అంటే పరమశివుడు ముచ్చట పడిపోయారు ఆయన జ్ఞానానికి. నీకు వరం ఇస్తానన్నారు. ఇందాక శాపం ఇస్తానన్నావు, ఇప్పుడు వరం ఇస్తానంటున్నావు. వరం ఎవరికి ఇస్తావు? ఏమిటో అనుభవించాలి వరం చేత? నేను ఆనంద స్వరూపుడనైనటువంటి చిదానంద రూప శివోహం శివోహం, నేను చిదానంద రూపుణ్ణి, నాకు ఇంకా మళ్ళీ వరం దేనికి? నాకు వరం అక్కర్లేదన్నారు. అని సనత్కుమారుడు అన్నారు, నీకు కావాలంటే నేను ఇస్తాను వరం, స్వీకరిస్తావా అన్నారు. అంటే ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు పరమశివుడు. అని నీ మాట నిజం చేయడానికి వచ్చాను. అందుకని ఇప్పుడు తారకాసుర సంహారానికి కుమారుడు జన్మించవలసినటువంటి సమయం ఆసన్నమైంది, అందుకని నువ్వు నాకు కుమారుడిగా జన్మిస్తావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నారు, నేను మీకు కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చారు. అన్న తర్వాత పార్వతీదేవి చాలా సంతోషించింది. సనత్కుమారుడు అన్నారు, నేను వరం పరమశివుడికి ఇచ్చాను కానీ నీకివ్వలేదు, అందుకని నేను శివునికే కుమారుడిగా జన్మిస్తానన్నారు. అంటే ఆవిడంది, ఇంత విచిత్రం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? భార్యాభర్తలలో ఒకరికి సంతానం కలుగుతుందని వరం దొరికితే ఆ భార్యాభర్తలకే లభిస్తుంది, అంతేగాని ఈయనకే పుట్ట ఆయన ఆవిడకి పుట్టకపోవడం అలా ఉంటుందా? అందుకని అలా ఎలా కలుగుతుంది? నువ్వు నాకే కుమారుడిగా జన్మించాలని. ఆయన అన్నారు, అమ్మా నేను అలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఎంత నువ్వు జగన్మాతవైనా, ఎంత ఆ బ్రహ్మ కీట జననివైనా, నేను నీకు కుమారుడిగా జన్మిస్తానంటే గర్భవాసం చెయ్యాలి, యోనిలోంచి అధోముఖుణ్ణి జన్మించాలి. నాకు అది ఇష్టం లేదమ్మా, అందుకని నేను శివుని యొక్క తేజస్సులోంచి జన్మిస్తానన్నాను. అంటే ఆవిడంది, సరే మనం ఒక ఒడంబడిక చేసుకుందాం. భస్మాసురుడనబడేటటువంటి రాక్షసుడు ఒకనాడు తన తపస్సు యొక్క ఫలము సిద్ధించి ఆ వరం నిజంగా జరుగుతుందో జరగతో చూడాలని ధూర్తుడై నా భర్త వెంట పరిగెడితే ఆనాడు నా భర్త అదృశ్యుడయ్యాడు. అదృశ్యుడైతే ఆయనకి కనపడలేదు. కనపడకపోతే నేను మాత్రం మహాపతివ్రతా స్వరూపం కనుక అమ్మవారు తక్షణం నీరైపోయి అక్కడ ఒక చిన్న సరోవరం కింద ఏర్పడిపోయిందిట. దాన్ని శరవణం అని పిలుస్తారు. సరే, ఆ తర్వాత పరమశివుడు వచ్చారు, మళ్ళీ అందులోంచి అమ్మవారు కూడా స్వస్వరూపాన్ని పొందింది. కానీ ఆ తటాకాన్ని అమ్మవారు భద్రపరిచిందిట. అందుకని నువ్వు పరమశివుని యొక్క తేజస్సులోంచి జన్మించి ఆ శరవణమునందు దూకాలి. దూకి ఆ నీటిలోంచి మళ్ళీ స్వరూపాన్ని పొందాలి. అలా పొందితే నువ్వు నా శరీరము నుంచే ఉద్భవించిన వాడివి అవుతావు, నా తేజస్సుని పొందుతావు, అందుకని నాకు కుమారుడు అవుతావు, అందుకని నాకు ఆ వరం ఇమ్మంది అమ్మవారు. సరే ఇచ్చానన్నారట సనత్కుమారుడు. అందుకని పరమశివుని యొక్క మూడవ కంటి తేజస్సులోంచి బయటికి వచ్చారు. వచ్చి ఆ అగ్ని తేజస్సులోంచి వచ్చినటువంటి తేజస్సు ఆ శరవణంలో పడింది. మొదట గంగలో పడి గంగ తెచ్చి శరవణంలోకి వదిలింది. ఆ శరవణంలోంచి లేచి కొండ మీదకెక్కి కూర్చున్నారు. అందుకని సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రములన్నీ సాధారణంగా కొండల మీద ఉంటాయి. చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్పిన మాట. అందుచేత ఆయన పుడుతూనే పంచభూతముల మీద ఉండేటటువంటి అధికారాన్ని సూచించారు. ఆయన సుబ్రహ్మణ్యుడు, ఆయన సాక్షాత్ బ్రహ్మణ్యుడు. ఆయనకి మాత్రమే కొన్ని నామములున్నాయి. ఆయన రోగములను నశింపచేయగలిగిన శక్తి కలివారు. ఆయన వంశవృద్ధి కారకులు, వంశకరులు. ఆయన వంశాన్ని నిలబెడతాడు, వంశవృద్ధి చేస్తాడు, పిల్లల్ని రక్షిస్తాడు. మహానుభావుడు అపారమైన జ్ఞానం ఇస్తాడు. అందుకే అగ్నిలోంచి పుట్టాడు, గంగ నీటిలోకి పడ్డాడు, ఆ శరవణంలోంచి పైకొచ్చాడు. ఆయన పృథివీ ఆ వాయు సహాయంతో అగ్ని తీసుకొచ్చింది.
ఆ పృథివి మీద నిలబడ్డాడు, పృథివి ఆవాసముగా కలిగినటువంటి కొండల మీద. అందుకని పంచభూతములకు కూడా అధిపతి అయి నిలబడ్డారు సుబ్రహ్మణ్యుడు. అమరకోశంలో సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ నామముల గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన మహానుభావుడు కేవలం సుబ్రహ్మణ్యుడే కాదుట, ఆయన అగ్నిభూ, దేవసేనాని, గుహ, అవి ఆయన తత్వం. ఏమిటిట? ఆయన దేవతల సైన్యమునకంతటికీ ఆధ్యక్షము వహించినటువంటి వాడు. రెండవది అగ్నిభూ, ఆయన అగ్ని శరీరం, అగ్ని యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు. మూడవది గుహ. ఏమిటి దాని అర్థం? ఆయన షష్ఠి నాడు పుట్టాడని మనమందరం సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తాం. ఆయన పుట్టినది షష్ఠి, ఆయనకున్నవి షణ్ముఖుడు, 6 ముఖాలు, తల్లులు 6 కృత్తికలు, 6 కృత్తికల పాలు తాగాడు. ఏమిటి దీని అంతటికీ అర్థం? దీని అర్థం షష్ఠికి ఉన్నటువంటి అర్థం ఆయనకి ఒక తిథియందు ప్రీతి, ఒక తిథియందు అప్రీతి ఉంటుందని కాదు దాని అర్థం. మనకి జ్ఞానమివ్వడానికి వ్యతిరేకమైనటువంటి ఆసురీ లక్షణములు కలిగినటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనేటటువంటి 6 గుణములు ఏవైతే ఉన్నాయో అవే ఆసురీ సంపద. మనిషిని పతనం చేసేవేవి ఇవే. దీంట్లోంచి బయటికి రావడం మాత్రం ఎంతటి వాడికి సాధ్యం కాదు. ఎన్ని పురాణాలైనా చెప్పచ్చు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద వికారాం స్థాననేక అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః పునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. మనస్సు నిర్మలం కానంతసేపు, ఇక్కడే ఆ శత్రువులు ఉన్నంతసేపు ఎక్కడి నుంచి వస్తారు? నాకు కోపం వచ్చేసిందంటాడు. కోపం వచ్చేసిందంటే కోపానికి ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది ఏంటి? హైదరాబాద్ లోనో మెడ్రాస్ లోనో ఉంటుంది ఏంటి? ఇక్కడే ఉంటుంది. దానికి వశుడైపోయాడా పశువు కింద మార్చేస్తుంది. అంతకంతలో కోపం వచ్చేస్తుంది. పులి నోట చేయి పెట్టి పొడు వంగవచ్చు, పలు తెచ్చు కోపంబు పడదయ్యరాదు, ఎత్తిబోయ్యగవచ్చు ఏనుంగునైనా తన వారిపై ప్రీతి తగ్గింపరాదు, ఇనుప స్తంభము కాల్చి యదమోపవచ్చు, బంగారుపై ఆశ బాయంగరాదు, ఇనప ముండ్లను పడుచుకొని పండవచ్చు, రంకుబుద్ధులు మానరాదెట్లనైనా. ఇంత కష్టమండి, అంత తేలిక? గురుగుచుందురు జుత్తు కొన్ని 100 సార్లు దాని పాపమేమో కానరాదు, అన్ని పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మనవుండు అన్నాడు ఆధునిక కవి. ఎందుకురా ఇన్ని మాటలు ఇచ్చేస్తావా తలనీలాలు? అసలు పాపాలకన్నింటికీ కారణం నీ మనస్సురా. దానికి క్షురకర్మ చేయవే, ఆ మనస్సుని బాగు చేసుకోవే అంటాడు. అందుకని ఆ మనస్సుని బాగు లోకములన్నీ గెలిచనాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబత్తు చేయు భీషణ శత్రుల ఆర్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. అంతా గెలిచేశానంటా ఏమిటి నాన్న? నీ లోపలున్న 6 శత్రువులు నువ్వు గెలవలేకపోయావు. వాళ్ళని గెలు. నీకు అసలు శత్రువు ఎక్కడున్నాడు ప్రపంచంలో? అంతా నీ మిత్రులే. అసలు నీకు శత్రువు అన్నవాడు లేడు. వీళ్ల వల్ల కదా నాన్న నీకు ఈ శత్రుత్వం కనపడుతోంది అంటాడు ప్రహ్లాదుడు. అందుచేత అది గెలవడం అంత తేలిక అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటే ఆయన ఈ అరిషడ్వర్గములను తీసేస్తారట. తీసేసి మనుష్య జన్మని పొందినందుకు కావలసినటువంటి ఉపకారమును మనకు అందిస్తారట మహానుభావుడు. అందుకని ఆయనకి దేవసేనాని, అగ్నిభూ. ఆయన తెల్లవారి లేస్తే మనకి కర్మాచరణము జరగాలి అంటే అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రము లేకుండా ఏ క్రతువు జరగదు. పావకి, ఆయన అగ్ని తేజస్సులోంచి సంభవించినటువంటి వారు. అందుకని అగ్నిస్వరూపం ఆయనే. ఆయన అందుకే వెళ్లిపోవడం కూడా అగ్నిహోత్రంలోకే వెళ్ళిపోయారు. ఆ కర్మ మార్గం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారుల భట్టు రూపంలో వచ్చారు. వస్తే పూర్వకాలంలో ఉత్తర హిందూస్థానంలో బౌద్ధమతం విపరీతమైనటువంటి వ్యాప్తి చెంది ఉండేది. అప్పుడు కుమారుల భట్టుగా వచ్చారు. ఆయన వచ్చి వేద మార్గాన్ని నిలబెట్టడానికి, బౌద్ధ మతాన్ని ఓడించడానికి కావలసినటువంటి మార్గాన్ని తెలుసుకోవడం కోసం, అసలు బౌద్ధ మతంలో చెప్పబడుతున్నటువంటి సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకోవడం కోసం తాను బౌద్ధ సన్యాసిగా నటన చేశారు.
చేసి ఆ గురువుల దగ్గర చేరి ఆ సిద్ధాంతాలు తెలుసుకున్నారు. కానీ కర్మ మార్గాన్ని విడిచిపెట్టలేక రహస్యంగా వేద మార్గం చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటిస్తూ ఉండేవారు. కనిపెట్టేశారు కొంతకాలానికి బౌద్ధులు, ఈయన బౌద్ధుడు కాడు, ఈయన వేద మార్గాన్ని నమ్మినవాడు, మన దగ్గరికి వచ్చి చేరాడని. ఈయన బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని ఆయన్ని బాగా పైన ఉన్నటువంటి అంతస్తులోంచి కిందకి తోసేశారు. కింద పడిపోతూ పడిపోతూ కుమారుల భట్టు ప్రతిజ్ఞ చేశారు, వేదము యొక్క ప్రమాణమే నిజమైతే నేను ఏ ప్రమాదము లేక బ్రతికెదనుగాక అని. అక్కడి నుంచి కింద పడిపోయారు. పడిపోయినా ఆయనకి ఏ ప్రమాదం జరగలేదు. కానీ కుడి కంటిలో మాత్రం ఒక చిన్న రాయి గుచ్చుకుని నొప్పి చేసి వాచింది. ఆశ్చర్యపోయారు, ఏమీ దెబ్బ తగలంది, కంటికి ఎందుకు తగిలిందని. సర్వేంద్రియానాం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. అప్పుడు అశరీరవాణి పలికింది, వేదమే ప్రమాణము కనుక అని నువ్వు అనలేదు, వేదము ప్రమాణమైతే అని చిన్న అనుమానం పెట్టుకున్నావు. అందుకని కలడు కలండనడు వాడు కలడో లేడో అని గజేంద్ర మోక్షంలో అన్నట్టుగా అన్నావు. అందుకని నీకు చిన్న దెబ్బ తగిలింది. వేదమే ప్రమాణము కనుక అనుంటే నీకు ఈ దెబ్బ కూడా తగలకపోనుంది. ఆ కుమారుల భట్టు వేదము యొక్క ప్రమాణమును స్థాపించి అగ్ని సంభవుడు కనుక అగ్నిహోత్రముతో జరగవలసినటువంటి కర్మ మార్గమును నిలబెట్టినటువంటి వారై, కానీ నేను ఒక తప్పు చేశాను, బౌద్ధులకు శిష్యుడను కాకపోయినా శిష్యుడిగా నటించి వాళ్ళ దగ్గర సిద్ధాంతాలు తెలుసుకున్నాను. ఆ పాప ప్రాయశ్చిత్తమునకు తిరిగి అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవాలి అని తుషాగ్నిలో ప్రవేశం చేశారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒకసారి అలా వచ్చింది. రెండవది గుహ, ఆయన మహానుభావుడు. గుహ అంటే ఈ హృదయ గుహలోనే ఉంటాడు ఆత్మ. ఆత్మస్వరూపమై పరమాత్మ ఉంటాడు. ఎక్కడుంటాడండి పరమాత్మ? పరమాత్మ ఎక్కడో ఉంటాడని పైన వెతకవలసినటువంటి అవసరం లేదు. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి, కడపే కైలాస శైలంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కారులోకులకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఎక్కడ వెతుకుతారు పరమేశ్వరుణ్ణి? అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంటుంది లలితా సహస్రం. లోపలికి వెడితే దొరుకుతుంది కానీ బయట వెతికితే దొరుకుతుందా అమ్మవారు? ఇక్కడే ఉంటుంది. మంత్రపుష్పం చెప్పేస్తుంటుంది, నీవారస్సు కవత్తన్ వీపీతాభా స్వత్యనూపమా. ఇక్కడే వెలిగిపోతూ ఉంటుంది హృదయ కుహరంలో. రమణ మహర్షి చెప్తూ ఉండేవారు, ఇక్కడే ఉంది ఆత్మ అని. ఆ ఆత్మచేతనే వెలుగుతుంటాయి. దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు అంటారు, నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక కుండకి 9 కన్నాలు పెట్టి కుండలో దీపం పెడితే 9 కన్నాల్లోంచి ప్రకాశం వచ్చినట్టు ఇక్కడ ఉండేటటువంటి కళ్ళు, ముక్కులు, నాలుక, చర్మము ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? లోపల ఉండేటటువంటి ఆత్మ యొక్క భాష చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి. అందుకని ఎవరు లోపలున్నది? లోపల ఆత్మ ఉన్నది కనుక ఇవి పనిచేస్తున్నాయి. ఆత్మ కాని వెళ్ళిపోయిందా? శివం వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ? ఆత్మ వెళ్ళిపోవడానికి ఏం ఉండదు. ఆత్మ అలాగే ఉంటుంది. పడిపోయేది ఏది పడిపోతుంది? శరీరమే పడిపోతుంది అంతే. అందుకని మరణం అంటే పట్టుకోకూడని దానిని పట్టుకున్న వాడికి భయం. ఏది పట్టుకోకూడదు? బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. అవస్థల్లో మారిపోతూ ఇది చెప్పేస్తుంటుంది, పిచ్చాడా నువ్వు ఉండమంటే ఉండేదాన్ని కాను, నేను మారిపోతున్నాను. ఇవాళ ఉన్నాను, ఒకనాడు వెళ్ళిపోతాను. ఒకనాడు బాల్యం ఉంది, ఒకనాడు కౌమారం ఉంది, ఒకనాడు యవ్వనం ఉంది, ఒకనాడు వార్ధక్యం ఉంది. జుత్తు నెరిసిపోతోంది. దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్ వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి స్వామి. దంతాలు ఊడిపోయిన తర్వాత, తల నిరిసిపోయిన తరువాత, కాంతాసంగము రోషిన తరువాత ఒక్కడొచ్చి ఆదుకునేవాడు లేనప్పుడు నేను నీ కైంకర్యం చేద్దామంటే మాత్రం ఏం చేయగలను స్వామి? చిన్నతనం నుంచి ఓపికండగా పరమేశ్వరుణ్ణి లోపల నింపుకున్న వాడెవరో వాడికి మాత్రమే వృద్ధాప్యంలో కూడా వాడు పడక కుర్చీలో కూర్చోవచ్చు.
బాల్కనీలో పడుకోవచ్చు, ఎక్కడుండనివ్వండి, వాడికి ఏమిటి లోటు, ఇక్కడే జరిగిపోతూ ఉంటుందంతే. పూజంతా ఇక్కడే చేసేస్తుంటాడు. హరమిమ్ము నిటులనే పూజించినాడా కరుణతో మెచ్చుము గరుడనీవాడా. నీ పూజ చేయగా నెరరు మునులు, నీ పూజ చేయగా నెరరు సురలు. కావున నా బోటి కలుడు నీ పూజ కావించునే కోటి కమలాప్త తేజ. జ్ఞాన విద్యాభ్యాస గతి నేనిరుంగా ధ్యానయోగంబులా జడల నిరుగా. ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగా క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండా. సాధుత్వహీనుండ చపలేంద్రియుండా తిండిపోతునే కాని తెలివేమి లేదు. దండిపాపినే కాని దయేమి లేదు. భక్తిహీనులకెల్ల మొదలైన వాడా ముక్తిహీనులకెల్ల బాగైన వాడా. హరశివ శంభో మహాదేవయనచు హరసాంబ శంభో మహాదేవయనచు. ఈ రెండు మాటలనెవడు పఠించు పరిపోవును వాని పాపములంచు. పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి. ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్ము, ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము. నాయన్న నా దొరనన్నేలువాడా, నాయన్న నా దొర నను కన్నవాడా. దీనరక్షక లోక సర్వదేవేశ దానవకుల నాశ దాక్షాయనీశ. శ్రీ పార్వతీనాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార. దక్షయాగ విభంగ ధవళ భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ. బాహుసక్త కరోట బాలేందు జూట సాగరతూ నీర సన్ముఖ చిత్త చోర. అని స్వామి నిన్ను ప్రార్థన చేస్తున్నాయి. వాడు ఎక్కడ కూర్చుంటే ఏమిటి, ఎప్పుడు లోపల సంతతం తాను చూసినటువంటి క్షేత్రాలు, తాను చేసినటువంటి పూజలు ఇక్కడ తిప్పుతుంటాడు. ఆ తిప్పుతుండగా ఎప్పుడో ఆ శ్వాస ఆగిపోతుంది. భయమే ఉంది. పట్టుకోకూడని దాన్ని పట్టుకోలేదు, ఎందుకని ఇది ఉండదు. ఉండని దాంతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోలేదు. ఎప్పుడూ ఉండేది ఒకటి ఉంది. రమణులు ఎప్పుడు ఆ మాటే చెప్తుండేవారు. స్వామి మీకు 104 జ్వరం వచ్చేసింది, కదిలిపోతున్నారు, సర్కోమా, రక్తం కారిపోతోంది, ఏమైపోతారో అంటే ఏమైపోతాను నేను, వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది? అనంతాకాశంలో నేనున్నాను. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. ఈ శరీరం ఎప్పుడో పడిపోతుంది. ఉండమంటే ఉంటుందా? కౌగిలించుకుంటే జాతస్య హిద్రుహో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినటువంటి శరీరం వెళ్ళిపోక తప్పదు, వెళ్ళిపోయిన శరీరం రాక తప్పదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ వెళ్ళిపోవడానికి చోట్లేదు. అది సర్వమునందు నిండి నిబిడీకృతం అయిపోయింది. నేనది అని ఆత్మని పట్టుకున్నటువంటి వాడికి చావు లేదు, శరీరాన్ని పట్టుకున్న వాడికి చావు ఉంది. ఇదిగో ఇది చెప్పినటువంటి వారు జ్ఞాన సంబంధారు. అందుకని సుబ్రహ్మణ్యుడు గుహ, ఆత్మ గుహలో, ఈ లోపల గుహలో ఉన్నది ఆత్మ. ఆత్మ జ్ఞానాన్ని వెదజల్లినటువంటి వాడు జ్ఞాన సంబంధారు. ఆయన పుట్టుకే ఆశ్చర్యం. శీర్గాళి అని అక్కడ శివపాద హృదయుడనేటటువంటి ఒక మహాభక్తుడికి జన్మించారు. మహానుభావుడు ఆయన ఒక రోజున సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతుంటే నాన్నగారు నేను వస్తానని పిల్లవాడు వెంటబడ్డాడు. వెంటపడితే ఆ పిల్లవాడిని చంకనేసుకున్నారు, వెళ్ళారు. అక్కడ మండపంలో కూర్చోపెట్టారు. ఒరే నేను సంధ్యావందనం చేసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తాను రా, కూర్చో అన్నారు. ఎప్పుడు ఆ గోడ మీద పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్తరువులు చూపించి చెప్తుండేవారు. ఒరే తల్లిదండ్రులంటే వీళ్లేరా తల్లిదండ్రులు, నువ్వు అమ్మా అని పిలిచినది అమ్మ కాదు, నువ్వు నాన్న అని పిలిచినది నాన్న కాడు. అసలు నిజంగా అమ్మ ఆవిడ, అసలు నిజంగా నాన్న ఆయన. వాళ్ళిద్దర్రా తల్లిదండ్రులు జగత్తుకు. దూర్చటి తల కొట్టుకుని ఏడిచాడు మహానుభావుడు కాళహస్తీశ్వర శతకంలో. అమ్మా అయ్యటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నిమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసార పుంచిమ్మీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర. నేనెవరినైనా అమ్మా అంటే అమ్మా పార్వతీదేవి నిన్నే. నేనెవరినైనా అయ్యా అంటే స్వామి నిన్నే నేను అంటున్నది. నువ్వు వాళ్ళెవరినో అమ్మా అన్నావు, నువ్వు వాళ్ళెవరినో అయ్యా అన్నావు అని నువ్వు అలాంటి లెక్కలేకు. మీ ఇద్దరినే అన్నట్టుగా నువ్వు లెక్కేసేసుకొని అస్తమానం మిమ్మల్నే పిలుస్తున్నాను కాబట్టి నాకు సంసారపు చిమ్మ చీకటి కప్పకుండా నువ్వు కాపాడుకో అని శరణాగతి చేశాడు మహానుభావుడు ధూర్జటి. అందుకని వాళ్ళిద్దర్రా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి శివపాద హృదయుడు స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ అఘమర్షణ స్నానం చేస్తూ ములిగేటప్పటికీ ఆ పిల్లాడికి తండ్రి కనపడలేదు. భయం వేసింది, అమ్మో ఇదేమిటి నాన్నగారు కనపట్టలేదు, నీళ్లలో మునిగిపోయారని. వాడికి గుర్తొచ్చింది, అరిగో పార్వతీ పరమేశ్వరులు అని చెప్పారు కదా, జగత్తుకంతటికి వాళ్ళు రా అమ్మా నాన్న అని చెప్పారు కదా అని ఆ పిల్లవాడు అటు చూసి అమ్మా అమ్మా నాన్న నాన్న అని ఏడుస్తున్నాడు. ఇది కావలసింది. సత్యసాయిబాబా గారు ఒక చోట వ్యాఖ్యానంలో అంటారు, ఒక పిల్లవాడికి మార్కులు వచ్చేవి కావుట, రాకపోతే
తండ్రి గారు అన్నట్ట, ఒరే సరస్వతీదేవి ఫోటో పెట్టుకుని రోజు పూజ చేయరా అన్నారట. సరస్వతీదేవి ఫోటో పెట్టుకుని రోజు 2 అగరత్తులు తిప్పేవాట. ఫస్ట్ యూనిట్ టెస్ట్కి వెళ్ళాడు, సున్నలు. సరస్వతీదేవి అనవసరం, ఒక్క మార్క్ ఇప్పించలేదు అని తీసేశాడు. ఇంకోళ్ళు ఎవరో చెప్పారు, మనం ఇదే చేసేది, పటాలు తీసుకొచ్చి గుళ్ళల్లో పెట్టేస్తుంటాం కదండి, అందుకని రెండోసారి ఇంకోళ్ళు ఎవరో చెప్పారు. చెప్పి వాళ్ళు సరస్వతీదేవిని కాదురా పరమశివుణ్ణి పట్టుకుంటే జ్ఞానం వస్తుందన్నారు. శివుణ్ణి పెట్టాడు, అగరత్తులు తిప్పేవాడు. సెకండ్ యూనిట్ టెస్ట్కి వెళ్ళాడు, మళ్ళీ పూర్ణం, మళ్ళీ సున్నలు. శివుడు కూడా ఉపకారం చేసేవాడు కాదు, తీసేశాడు మళ్ళీ ఆ పటాన్ని కూడా. ఇప్పుడు ఎవరికి పెట్టాలనుకున్నాడు, లక్ష్మీనారాయణుడు, వాళ్ళిద్దరినీ పెట్టాడు. మళ్ళీ అగరత్తులు తిప్పి వాళ్ళకి అగరత్తుల పొగ చూపిస్తున్నాడు. చూపిస్తుంటే పొగ అక్కడ ఉంటుందా, ఆ పొగ అలా వెళ్ళిపోయి ఈయన తీసేసినటువంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతోంది. చూశాడు, ఒక్క మార్క్ వేయించలేకపోయారు సబ్జెక్ట్ లో, పొగ మాత్రం పీల్చేస్తున్నారు అని, ఈ పొగ మీకు కాదు అని వెళ్ళి గబగబా 4 గుడ్డ పీరికలు తెచ్చి ఆ ఫోటోల ముక్కులుకేసి కట్టేస్తున్నాడు. గభాలను ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ సరస్వతి పార్వతీ పరమేశ్వరులు. ఏమిరా, అదేమిటి స్వామి, ఇన్నాళ్ళు అగరత్తులు తిప్పితే కనపడలేదు, ఇప్పుడు కనపడ్డారేమిటి? నువ్వు చూసింది ఎప్పుడు చూసినా ఫోటోయే కదరా చూసావు, అందులో స్వామి ఉన్నారని ఎప్పుడైనా చేసేమిటి పూజ? నువ్వు చూస్తున్నది విగ్రహం చూడకుండా అక్కడ స్వామివారే కూర్చున్నారని చేస్తే నీ ఒళ్ళు పులకరించిపోవాలి పూజ చేసేటప్పుడు. ఏది నువ్వు అలా చేస్తే కదా నువ్వు అక్కడ కూర్చున్నది ఫోటోయే. అందుకని తింటుంది ఏంటి, ఓం ప్రాణేశ్వర నీకు పెట్టేస్తే భోజనం అలాగా, ఇగో పప్పు, ఇగో కూర, ఇగో పచ్చడి, ఇగో పులుసు, గోపతి మధ్యలో నీళ్ళు తాగే, పూర్ణంగా నీళ్ళు తాగే, తాంబూలు ఇష్టంలే అన్నాడు అనుకోండి పెళ్ళాం, వీడు మళ్ళీ అంత కోపడతాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అదేం అక్కర్లా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. స్వామి వెక్కిళ్ళు వస్తాయి, కొంచెం మెల్లిగా నీళ్లు తాగండి, తాగారా, మళ్ళీ కొద్దిగా నీళ్లు తాగండి స్వామి, నీళ్లు తాగారా, చక్క హాయిగా కూర్చోండి, తాంబూలం వేసుకోండి. ఎంత ఎర్రటి నోళ్లు స్వామి, నా దృష్టి తగిలేసిందేమో. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం అని పొంగిపోమని. అది నువ్వు చూస్తే కదరా, ఫోటో చూసావు, అందుకని మేము కనపడలేదు. ఇవాళ మా ముక్కులకి గుడ్డలు కట్టావు, మేము నిజంగా ఉన్నాం అనుకున్నావు, వెంటనే నిజంగా యద్భావం తద్భవతి, అందుకని కనపడ్డాం మీకన్నారు. అందుకని ఆ జ్ఞాన సంబంధ బొమ్మల్ని చూడలేదు గోడ మీద, అమ్మా నాన్నల్నే చూశాడు. అమ్మా అమ్మా నాన్న నాన్న అని ఏడిచాడు. ఏడిస్తే శివుడు అన్నాడు, అలా చూస్తావేం పార్వతి, పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అమ్మా అని, నువ్వు లోకములకు అంతటికి తల్లివి, నేను తండ్రిని. అలాహల భక్షణ సందర్భంలో శంకరుడు అంటాడు, అయ్యయ్యో పార్వతి అలా చూస్తావేమిటి, చూసావా లోకములన్నీ తల్లడిల్లిపోతున్నాయి, పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు, హలాహలం వస్తోందని, మనం రక్షించద్దు, అందుకని వెళ్లి హాలాహలం తాగేస్తానని తన చుట్టూ సంఘములు చేద్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకశమన్ మహావిషమునాహారించి హేలాగతి తాగేశాడైన. అటువంటి వాడు కదా, అందుకని అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. వెళ్ళన్నాడు అంటే ఆవిడంది, ఏమిటి వెళ్ళు అంటున్నారు, నేను వెళ్ళి ఏం చెయ్యాలి, పిల్లాడమ్మా అమ్మా అని ఏడుస్తుంటే పాలు ఇవ్వాలమ్మా, నేను పాలిస్తే మీ జ్ఞానం వస్తుంది, శివజ్ఞానం వచ్చేస్తుంది, వాడికి ఇమ్మంటారా అంది. అవన్నీ అనవసరం, వాడు మనని అమ్మా అని ఏడుస్తున్నాడు, ఏడవడం నేర్పారు జ్ఞాన సంబంధాలు. ఇచ్చేసేయి అన్నారు. బంగారు పాత్రలోకి స్తన్యాన్ని పిండి తీసుకెళ్లి పాలు ఇచ్చేసింది అమ్మవారు. ఆ పాలు గుటగుట తాగేశాడు పిల్లాడు. అంతే. ఏమిట్రా నోటి పక్కన పాలు కనపడుతున్నాయి, ఎవరు పాలు తాగావన్నాడు తండ్రి. ఆయన పెద్ద పత్తికం మొదలెట్టాడు. పత్తికం అంటే తమిళ సాంప్రదాయంలో గొప్ప దండకం, పార్వతీ పరమేశ్వరుల మీద దండకం చెప్తున్నాడు. పిల్లాన్ని భుజం మీద వేసుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు. ఒక్కొక్క ప్రాకారం దాటుతుంటే ఒక్కొక్క పత్తికం చెప్పేస్తున్నాడు వాడు. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటున్న చేతులు కందిపోతున్నాయి పిల్లాడివి. పార్వతీ పరమేశ్వరులు తట్టుకోలేకపోయారట. అయ్యో చిన్న పిల్లాడి చేతులు ఎర్రబడిపోతున్నాయని పైనుంచి బంగారు చిడతలు వర్షించారు. ఆ చిడతలు పెట్టి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ఎక్కడికన్నా వెడితే అర్చకుల కళ్ళలో కనపడి పరమాత్మ ఆదేశం చేసేవారు. భక్తులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో చూపించారు. ఆయనకి ఎదురెళ్లేవి స్వామివారి పల్లకే అవిని, అందులో ఎక్కించి తీసుకొచ్చేవారు జ్ఞాన సంబంధాన్ని. అంతటి మహానుభావుడికి చిట్ట పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయనకి వివాహం ఎందుకు, ఆయన పెళ్లి కూతుర్ని తీసుకుని రండి మనందరం కలిసి ఒకసారి శివాలయంలో కెడదామని బంధువులందరినీ కూడా తీసుకెళ్లి పరమశివుణ్ణి శివాలయంలో స్తోత్రం చేశారు. స్వామి వీళ్ళందరూ నన్ను సంసారంలోకి దింపాలని ఒక స్త్రీతో నాకెందుకు స్వామి ఇవన్నీ, నాకు అక్కర్లేదు. పెళ్లి చేస్తే
ఆయనకి వివాహం ఎందుకు? ఆయన పెళ్లి కూతుర్ని తీసుకుని రండి మనందరం కలిసి ఒకసారి శివాలయంలో కెడదామని బంధువులందరినీ కూడా తీసుకెళ్లి పరమశివుణ్ణి శివాలయంలో స్తోత్రం చేశారు. స్వామి, వీళ్ళందరూ నన్ను సంసారంలోకి దింపాలని ఒక స్త్రీతో ముడివేశారు. నాకెందుకు స్వామి ఇవన్నీ? నాకు అక్కర్లేదు, నన్ను నీ తేజస్సులోకి స్వీకరించమన్నారు. వెంటనే ఒక బ్రహ్మాండమైన జ్యోతి స్తంభం ఏర్పడింది. ఆ రోజున జ్ఞాన సంబంధర్ భార్య, అత్తగారు, మామగారు, తండ్రి గారు, తిరు నీలనక్క నాయనార్. శివుని యొక్క అనుగ్రహం అంటే సామాన్యం కాదండి. తిరుడు నీలనక్క నాయనార్ కథ వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. 63 మంది నాయనార్లలో ఆయన గొప్ప శివభక్తుడు. శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నాడు రోజున కూర్చుని, పాలతో అభిషేకం చేసేస్తున్నాడు. ఎంత అభిషేకం అంటే ఇంకా పరవశించిపోతున్నాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేసేస్తుంటే దాని మీద ఒక సాలెపురుగు పాకుతోంది శివలింగం మీద. భార్య చూసింది, పరిగెత్తుకొచ్చే సాలెపురుగుని చేత్తో తోసేసి తుపుక్కున ఉమ్ముతో తుడిచింది శివలింగాన్ని. నీలనక్క నాయనార్ కళ్ళు విప్పి చూశారు. కళ్ళు విప్పి చూడడం అంటే అప్పటి వరకు చూడటం లేదా, అంతర్ముఖులయ్యి ఉన్నారు. ఎంత పని చేశావే పాపిష్టిదానా, నేను అభిషేకం చేసేటటువంటి శివలింగం మీద ఉమిశావు, ఆ కారణం చేత నిన్ను ఇక్కడే పరిత్యజిస్తున్నానని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారు. ఆవిడ దేవాలయంలో ఉండిపోయింది. పడుకుంటే రాత్రి పరమశివుడు దర్శనం ఇచ్చాడు. నాయనార్ చూశావా, నా ఒళ్ళంతా దద్దుర్లే, ఎక్కడ నీ భార్య ఉమిసి తుడిచిందో అక్కడ మాత్రం దద్దుర్లు లేవు. శివలింగాన్ని మాత్రమే చూశాడు నీలనక్క నాయనార్. ఆయన భార్య శివలింగాన్ని చూడలేదు, శివుణ్ణి చూసింది. అమ్మో, సాలెపురుగు పాకితే మా స్వామికి ఒళ్ళు దొరదెక్కుతుందేమో అని గబగబా సాలెపురుగుని తీసేసి పిల్లవాడికి దెబ్బ తగిలింది. ఆయన పెద్ద సర్జన్, చాలా గొప్ప డాక్టర్. ఇంట్లో లుంగి కట్టుకుని బనీనేసి కూర్చుని ఉన్నాడు. పిల్లవాడు కింద నాన్నగారండే పెద్ద కేకేశాడు. ఫస్ట్ ఫ్లోర్ లోంచి డాక్టర్ గారు గబగబా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. పిల్లాడి వేలు తెగిపోయింది, తెగిపోయి రక్తం కారిపోతోంది. పెద్ద సర్జన్ని, నేను పెద్ద సూట్ వేసుకుని నీలం డ్రెస్ వేసుకుని అంబులెన్స్ లో తీసుకెళ్లి అక్కడే మాట్లాడతాను తప్ప అసలు ఇక్కడ కట్టు గురించి నేను పట్టించుకోకూడదు అంటాడా? గబాల ముందు రక్తస్రావం ఆగిపోవడానికి తుపుక్కును ఉమ్మేసి ఏదో తుడిచేసి ఏదో అలా చేసేస్తాడు అక్కడ ముందు ఆ రక్తస్రావం ఆపడానికి. అలా నన్ను శివుడిగా చూసింది నీ భార్య, లింగంగా చూడలేదు. అందుకని నా ఒళ్ళు దద్దుర్లెక్కుతుందేమో అని గబగబా ఉమ్ముతో తుడిచింది. నీదా భక్తి, ఆవిడదా భక్తి? ఆవిడది భక్తి. ఆవిడిని శివాలయంలో వదిలి నువ్వు వచ్చి పడుకున్నావా, వెళ్ళి నీ భార్యను తీసుకురా అన్నారు. అంటే నాయనారు వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమార్పణ తెప్పి తీసుకొచ్చారు. అంతటి మహానుభావుడు పరమశివుడంటే. 63 మంది నాయనార్ల కథలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది, ఇటువంటి వాడా శివుడంటేనని. అందుకని మహానుభావుడు ఆయన స్తోత్రం చేసేటప్పటికి జ్యోతిస్తంభంగా ఆవిర్భవించారు. అందులోకి జ్ఞాన సంబంధర్ భక్తులందరూ ప్రవేశించారు. ఆయనతో పాటుగా బంధువులందరూ కైవల్యాన్ని పొందారు. అదిగో అటువంటి అవతారంగా సుబ్రహ్మణ్యుడే మళ్ళీ జ్ఞాన సంబంధ నాయనారుగా వచ్చారు. అంతటి జ్ఞాన సంబంధులు కూడా పల్లకి ఎక్కి అరుణాచలం వెడుతున్నారు. వెడుతుంటే దొంగలు వచ్చి ఆయన పల్లకి దోచుకుపోయారు. దోచుకుపోతే ఆశ్చర్యపోయారు, తినడానికి అన్నం దొరకలేదు. దొరకకపోతే దూరంగా గుడారాలు కనపడ్డాయి. ఏమిటి ఇక్కడ గుడారాలు కనపడుతున్నాయని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళారు. ఎవరో వంటలు చేసి పెట్టారు, భోజనం చేశారు. అప్పుడు అశరీరవాణి వినపడింది. ఏ క్షేత్రమునకైనా నువ్వు నీకున్నటువంటి ఐశ్వర్య బలం చేత డాబుగా వెళ్ళవచ్చునేమో, అరుణాచల క్షేత్రంలోకి అడుగు పెట్టాలంటే మాత్రం నువ్వు భగవంతుని పట్ల భక్తి భావంతో తప్ప నువ్వు ఆడంబరాన్ని ప్రకటిస్తే మాత్రం ప్రవేశించలేవు. అందుకని జ్ఞాన సంబంధర్ నువ్వు కూడా కాలినడకన వెళ్ళవలసిందే అరుణాచలంలోకి అన్నారు. అంత శక్తివంతమైన క్షేత్రం. అంతవరకు ఎందుకండి, మీకు పరమశివుని యొక్క అనుగ్రహం చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని పేరు మీరు వినే ఉంటారు. ఉమాసహస్రం ఇచ్చినటువంటి మహాపురుషులైన ఆ కావ్యకంఠ గణపతి ముని తమ్ముడితో కలిసి ఒకనాడు అరుణాచలం వెళ్ళారు. వెడితే అబ్బో భవతి భిక్షాందేహి అని ప్రతి ఇంటి ముందు నిలబడి భిక్షాటన చేశారు. ఒక ముద్ద పడలేదు, ఒక కబళం పడలేదు. పడకపోతే తమ్ముడు ఆకలి ఆకలి అని ఏడుస్తున్నాడు. ఈ అరుణాచల క్షేత్రంలో నా తమ్ముడి ఆకలి తీర్చడానికి అన్నం పెట్టే తల్లే లేదా అని స్తోత్రం చేశారు.
వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులో చేతుల గాజులు గల్లు మనిపోతూ అమ్మవారు బయటికి వచ్చింది. ఏం అందామండి అమ్మవారంటే, సామాన్యమైనటువంటి తల్లే. సౌందర్యలహరికి వ్యాఖ్యానం చేస్తూ చంద్రశేఖర పరమాచార్యులు అంటారు, సౌందర్యం అంటే అమ్మదే సౌందర్యం. ఆ తల్లి తలుపులు తీసుకుని బయటికి వచ్చింది. వచ్చి లోపలికి పిలిచింది. పిలిచి ఆ కావ్యకంఠ గణపతి మునిని తమ్ముణ్ణి కూర్చోపెట్టి భోజనం పెట్టింది. వాళ్ళిద్దరూ భోజనం చేశారు. తాంబూలం ఇచ్చింది తల్లి. తాంబూలాన్ని పట్టుకుని బయటికి వచ్చి, ఇవాళ అరుగు మీద పడుకుని రేపు వెళ్ళండి అంది. అరుగు మీద పడుకున్నారు ఇద్దరు. పడుకుని నిద్రపోయారు. మరునాటి ఉదయం లేచారు. లేచేసరికి వాళ్ళు పడుకున్న అరుగు ఏమిటో తెలుసా అండి? గణపతి గుడి ఇప్పటికీ ఉంది అరుణాచలంలో. ఆ గడప వాళ్ళు లేచి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, నిన్న రాత్రి ఇక్కడ అమ్మవారు ఎవరో మహాతల్లి మనకి భోజనం పెట్టింది కదా, ఇదేమిటి ఇవాళ గణపతి గుడి ముందు పడుకుని ఉన్నాం మనం అని అడిగారు. అడిగితే పక్కన తాంబూలాలు ఉన్నాయి ఇంకా సాక్ష్యం. ఇక్కడ అమ్మవారి గుడి ఏమిటి, ఇక్కడ అమ్మవారి ఏమిటి, నీకు అన్నం పెట్టడం ఏమిటయా, ఎప్పటి నుంచో ఇది వినాయకుడి గుడి అన్నారు. ఆ తల్లి అటువంటిది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వరూపం అంత అందంగా ఉంటుంది. మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడి మొహం చూడండి ఒక్కసారి. ఆయన ముఖం చూస్తే ఎంత ముద్దు గొలుపుతూ ఉంటుందో. నిజంగా స్వామిమలయ్యని ఆయన అక్కడ చిన్న గోచి పెట్టుకుని దండాయుధపాణి అని చేతిలో కర్ర పట్టుకుని ఉంటారు. ఆ పిల్లవాడి ముఖం, ఆ విభూతి పుండ్రాలు, ఆ బొట్టు, ఆ బుగ్గలు చూస్తే ఎంతటి వారికి కూడా కాసేపు అలా చూడాలనిపిస్తుంది. ఎక్కడదా సౌందర్యం? అందుకే ఆయన మంత్రం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది ఏమిటో తెలుసా అండి? శరవణ భవ. ఆ శరవణం అమ్మవారి తటాకం. అమ్మవారి తటాకంలోంచి వచ్చారు. అమ్మవారి అందం సత్ పరమశివుడు, చిత్ పార్వతీదేవి. ఆ సత్ చిత్తుల యొక్క కూడిక ఆనంద స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆ సుబ్రహ్మణ్య స్వరూపాన్ని ఆరాధిస్తే జరగనటువంటి కోరిక, తీరనటువంటి కోరిక ఉండదు. అంత శక్తివంతం. బిడ్డలు లేని వారికి బిడ్డలిస్తాడు, ఉన్న బిడ్డల్ని కాపాడతాడు, రోగములను నాశనం చేస్తాడు. ఒక్కసారి ఆయనకి నమస్కారం చేస్తే చాలు. క్రౌంచా సురేంద్ర పరికండన శక్తి శూల పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే శ్రీకుండలీ చతుర్తకుండ శిఖీంద్రవాహ వల్లీశనాథమ మదేహి కరావలంబం శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తం సిక్త్వా తుమామవ కళాధర కాంతికాత్య వల్లీశనాథమ మదేహి కరావలంబం అని ఆ కరావలంబ స్తోత్రంలో అడుగుతారు. ఆ అందం ఎక్కడిది? అమ్మవారి యొక్క అందం పోత పోసినట్టు అయ్యవారి జ్ఞానం కలగలిసి ఉంటాయి. అమ్మవారి శక్తిని అంతటినీ చేతిలో శూలాయుధంగా పట్టుకుని ఉంటాడు మహానుభావుడు. ఆ శంకరులు అమ్మవారి అందం అంటే ఏమిటో వర్ణిస్తారు. సౌందర్యలహరిలో ఒక అందమైన శ్లోకం చెప్తారు. అది చెప్పి సుబ్రహ్మణ్యుని యొక్క వృత్తాంతాన్ని పూర్తి చేస్తాను. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిధం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్కమనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు. మన్మధుడికి ఎప్పటి నుంచో కడుపు మంటట. తన 3వ కంటి మంటతో కాల్చేశాడు పరమశివుడు. ఎప్పటికైనా పరమశివుడి మీద యుద్ధం చెయ్యాలని కోరికట ఆయనకి. ఎలా పరమశివుడి మీద యుద్ధం చేయడం? ఆయన ఇలా చేతిలో పట్టుకుంటేనే ధనస్సు హడిలిపోయింది ప్రపంచం. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. ఏమిటి స్వామి ఇవాళ కొత్తగా ధనస్సు పట్టుకున్నావు? బాబోయ్ మీ పిల్లలం మేము, ఆ ధనస్సు తీసేయి అంది రుద్రాధ్యాయం. అందుకని అటువంటి వాడు కదా, ఆయనతో యుద్ధం ఏం చేస్తాడు? అబ్బో శంకరులు యోగ మార్గాన్ని లోపల పెట్టి ఎంత చమత్కారాలు చెప్పారండి సౌందర్యలహరిలో. నిజంగా మన్మధుణ్ణి అడ్డుపెట్టి ఒక శ్లోకంలో అంటారు, మృషాకృత్వా గోత్రస్ఖలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారం చరణ కమలే తడయతితే చిరాదంతశల్యత్తహన కృతమున్మూలితవత తులా కోటిక్వాణై కిలికిలితమీశానరిపునా. దాని యోగ రహస్యం వేరైనా కుండలిని శక్తిని గురించి శంకరుల అందం చూడండి. పార్వతీ పరమేశ్వరుల ప్రణయ రహస్యాన్ని చెప్తారు. ఒకనాడు పరమశివుడు గబగబా పార్వతీదేవి ఉన్నటువంటి ఏకాంత మందిరానికి వచ్చాట. అమ్మవారు హంసతూలికా తల్పం మీద కూర్చునుంది. ఆయన గబగబా పార్వతీదేవి పక్కకి వెడుతూ
పార్వతి అని పిలవబోయి వేరొక ప్రియురాలి పేరు పిలిచాట. పరమశివుడికి వేరొక ప్రియురాలు ఉంటుందా? పోనీ ఏదో గంగా అనుకోండి, అందాకాను గంగా అన్నట్టు. అంటే గోత్రస్ఖలనమైందంటారు. అంటే భార్య సమక్షంలో ప్రియురాలి పేరు పలకడం పొరపాటున. అమ్మవారికి కోపం వచ్చిందిట. నా దగ్గరికి వచ్చి ప్రియురాలి పేరు పలుకుతావా అని. తను చేసిన తప్పుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదట పరమశివుడికి. ఏం చెయ్యాలో తోచక గభాలన వెళ్ళి అమ్మవారి కాళ్ళు పట్టేసుకున్నట్ట. ఇది పరమాత్మ ఏ రూపంలోనైనా ఇలాంటి లీలా విలాసాలు చూపిస్తూ ఉంటారు. జలజాతాసన వాసవాది సుర పూజా భాజనం వైదనర్చుల తాంతా ఇదు కన్న తండ్రి శిర మచ్చోవామ పాదంబురం తొలగంతోచే లతాంగి అట్లయగు నాథుల్ నేరముల్జేయ బేరలకంచిందిన కాంతలెందు నుచిత వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వకు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సుకునంచునేనని ఎద అలుకమానవు కదాయికనైన అరాలకుంతల అని ఆ రోజున కృష్ణుడు సత్యభామ పాదాలు పట్టుకోలేదు. అలా పరమశివుడు గభాలను వంగి అమ్మవారి పాదం పట్టుకోబోయట. అమ్మవారు నా దగ్గరికి వచ్చి ప్రియురాలి పేరు చెప్తావా అని కాల్తో ఒక్క తన్ను దండింది శంకరుడి యొక్క లలాటం మీద. లలాటే భర్తారం చరణ కమలే తడయతితే. ఆ పాదం ఎలా తన్నిందిట! అసహ్యంగా తనడం కాదుట, తామర పువ్వు పెట్టి కొట్టినట్టుగా తన్నిందిట. అంత సోయగంగా తన్నిందిట. తంతే ఆ కాళ్లకున్నటువంటి మంజీరములు గల్లుమన్నాయిట. కానీ అవి కాళ్లకున్న మంజీరము గల్లుమన్నట్టు వినిపించలేదట శంకరుడికి. ఎవరో పకపక పకపక నవ్వినట్టు అనిపించిందిట. కొంప తీసి ఎవరో చూడలేదు కదా అని ఒక్కసారి చుట్టూ చూశాట. చూస్తే ఎవ్వరూ కనపడలేదట. ఎందుకని మన్మధుడు అనంగుడు తను 3వ కంటి మంటతో కాల్చేశాడు కదా, శరీరం లేదు. ఎప్పటికైనా ఎవరైనా లలాటం మీద తంతారా అని చూస్తున్నట్ట మన్మధుడు. అమ్మవారి పాదం వచ్చి పట్టుకున్నట్ట, ఇది తంతో నిన్నాళ్ళకని. అది చూసి అమ్మయ్యా అని కడుపుబ్బ తీరిపోయి పకపక పకపక నవ్వినట్టు వినపడ్డాయిట మంజీరముల ధ్వనులు. అంత కోపం మన్మధుడికి శంకరుడి యొక్క లలాట నేత్రమునందు. అందుకనిట యుద్ధానికి వెళ్ళాలనుకున్నట్ట. ఒకనాడు యుద్ధం ప్రకటించట. ప్రకటిస్తే శంకరుడి దగ్గరికి వచ్చి చెప్పారట కింకరులు, స్వామి మన్మధుడు మీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు అర్భకుడు మన్మధుడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడా, ఏ రథం ఎక్కొస్తున్నాడని అడిగారట. ముందు రథం కదా గొప్ప. అడిగితే వాళ్ళన్నారట, స్వామి ఏ రథం ఎక్కాడో తెలుసా? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. నీ రథానికి 2 చక్రాలు సూర్యచంద్రులు, ఆయన రథానికి 4 చక్రాలున్నాయి. మన్మధుడి రథానికి ఇప్పుడు ఏమిటో తెలుసా స్వామి? అమ్మవారి యొక్క తెల్లని చెక్కిళ్లలో పక్కన మెరిసిపోయేటటువంటి ఆ కుండలములున్నాయే, అమ్మవారు పెట్టుకున్నటువంటి తాటంకములు 2 చక్రాలు, అమ్మవారి యొక్క చెక్కిళ్లలో ప్రతిబింబించినటువంటి తాటంకములు 2 చక్రాలు. ఈ 4 చక్రాలుగా పెట్టుకుని అమ్మవారి ముఖాన్ని రథం చేసుకుని వస్తున్నాడు. అనేసరికి అమ్మవారి ముఖం వంక చూశాట శంకరుడు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కమి నిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే. పక్కున నవ్వేశాట. అమ్మవారి ముఖం చూసేటప్పటికి పరమశివుడంతటి వాడు అంత ప్రీతిని పొందేస్తాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రాన్ని చూస్తుంటే అమ్మవారి అందం అంతా కనపడుతుంది. అమ్మవారి అందం అంటే బాహ్యమైన సౌందర్యమా? చంద్రశేఖర పరమాచార్యుల వారు వ్యాఖ్యానంలో ఒక అందమైన మాట అన్నారు. పడి ఆ పడగ విప్పి కదులుతోందనుకోండి పాము, ఎంత అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంది పాముని మీరు దగ్గరికి వెళ్ళగలరా? అది సౌందర్యం అనగలరా మీరు? ఒక పెద్ద జలపాతం కొండమించి పడిపోతుంటే ఆ జలపాతం చాలా అందంగా ఉందని దూరం నుంచి అంటారు. దగ్గరికి వచ్చిన తర్వాత అది అందమా? కాదు. మరి అమ్మ కురూపి కావచ్చు, రూపి కావచ్చు. అమ్మయందు సౌందర్యమును చూసేటటువంటి దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు. అమ్మ నల్లగా ఉండొచ్చు, అమ్మ తెల్లగా ఉండొచ్చు. ఎలా ఉన్నా అమ్మే. అమ్మ ఉండడమే, అమ్మ దగ్గర కూర్చోవడమే సౌందర్యం. చంద్రశేఖరులు ఎంత గొప్ప ఉపమానం చెప్పారో తెలుసా అండి? పిల్లవాడి ఇంటికి భోజనానికి వస్తాడు. అమ్మ ఎదురింటి మేడ మీద ఏదో మాట చెప్పడానికి ఎడుతుంది. ఇక్కడ పిల్లవాడిని అమ్మమ్మ అంటుంది, ఒరే అన్నం తినరా, మీ అమ్మ ఇక్కడ పెట్టి వెళ్ళింది అంటుంటే వాడంటాడు నాకు అమ్మ కావాలంటాడు. ఇదిగో మీ పిల్లాడు ఏడుస్తున్నాడే ఉసే అంటుంది ఇక్కడి నుంచి అమ్మమ్మ అంటే, అక్కడి నుంచి ఒరే నాన్న తిని వచ్చేస్తున్నారంటుంది అమ్మ. వీడు తినడం, అమ్మ కావాలంటాడు. అమ్మ కన్నా చాలా అందంగా ఉంటారు మేనత్తలు ఎత్తుకుంటే పిల్లాడు ఉంటాడా? అమ్మ అమ్మ మీదకి దూకేస్తాడు. ఏది అందం ఇప్పుడు? అమ్మ పైన కనపడే అందమా, అమ్మతనం అందమా? అమ్మతనం అందం.
అమ్మతనంలో ఒక జన్మనిచ్చినటువంటి అమ్మదే ఇంత అందమైతే ఆ బ్రహ్మకీట జనని సమస్త బ్రహ్మాండములను కన్న తల్లి మా అమ్మ. ఆ అమ్మ అందం, ఆ అమ్మ అంత సౌందర్యం ఎంత గొప్ప సౌందర్యం అయి ఉండాలి. అది సౌందర్య లహరి. అటువంటి అమ్మ ఆ అమ్మ కారుణ్యం, ఆ అయ్య జ్ఞానం కలగలిసినటువంటి స్వరూపం నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు, నీ నల్లని మబ్బు మీద తళుక్కని మెరుపు మెరిసినట్టు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సత్ చిత్త ఆనంద స్వరూపం సుబ్రహ్మణ్యుడు. అందుకని ఆయనకి అభిషేకం చేస్తే కుజదోషం అని జాతకంలో ఒకటి ఉంటుంది. ఆ కుజదోషానికి ఇహ పరిహారం లేదు. ఆ కుజదోషానికి అధిష్టానం ఎవరో తెలుసా అండి? సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే నాగదోషం పోతుంది. సుబ్రహ్మణ్యారాధన చేస్తే జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేస్తే కుజదోషం ఉపశమిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే నిస్సంతువులకి పిల్లలు పుడతారు. సుబ్రహ్మణ్యుడి ఆరాధన చేస్తే పిల్లలు బ్రతుకుతారు. అందుకని ఎప్పుడు పూర్వం నుంచి కుమార సంభవము అన్న మాట ఎక్కడదో తెలుసా అండి? కుమార సంభవం అన్న మాట బాలకాండలో వాల్మీకి మహర్షి ప్రయోగించారు. కుమార సంభవశ్చైవ అంటూ అది ధన్యం పుణ్యం అని ఎంత గొప్పది అని ఆ కుమార సంభవం అన్న మాట వాల్మీకి ప్రయోగిస్తే మహర్షి ఇచ్చినటువంటి మాటని మహాకవి కాళిదాసు తన కావ్యానికి కుమార సంభవము అని మకుటంగా పెట్టుకున్నారు. అంత గొప్ప చరిత్ర. భక్తశ్చయ కార్తికేయో కాకుచ్చ ప్రతిమానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ అంటారు వాల్మీకి మహర్షి. చెప్పాను కదండి మొదటే, సాధారణంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఉన్నటువంటి ఏ కాండలలో ఏ సర్గలలో ఎక్కడా కూడా ఫలశ్రుతి చెప్పడం అనేటటువంటిది చాలా తక్కువ. ఎక్కడా చెప్పరు వాల్మీకి. అటువంటి వాల్మీకి మహర్షి బాలకాండలో గంగావతరణ ఘట్టానికి స్కందోత్పత్తికి ఈ రెండింటికి ఫలశ్రుతి చెప్పారు. ఎక్కడైతే ఈ భూమండలంలో ఆ సుబ్రహ్మణ్యుని యొక్క జననాన్ని సుబ్రహ్మణ్య భక్తులు వింటున్నారో, విని ఆయనకి కైమోడ్చి నమస్కరిస్తున్నారో, ఆ నమస్సు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ అందుతుంది. ఎందుకని వాళ్ళిద్దరి యొక్క సంతానము కనుక అంది. ఆ సుబ్రహ్మణ్య కటాక్షమును పొందాడా ఆయుష్మాన్. వాడికి జాతకంలో ఏదైనా పెను ప్రమాదము ముంచుకొని వస్తుంటే ఆ ప్రమాదము తప్పుతుంది. తప్పి ఆ ఆయుర్దాయం కలుగుతుంది. ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, తన కొడుకుల్ని మనవల్ని చూసుకోగలుగుతాడు. చూసుకోగలిగి వంశాభివృద్ధిని చూసుకోగలుగుతాడు. అది గొప్ప ఐశ్వర్యం. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యం ఏమిటంటే పితృరుణాన్ని తీర్చుకోవడం. తనొక కుమారుణ్ణి కంటే సచేల స్నానం చేస్తాడు తండ్రి. ఆ నది దగ్గరికి వెళ్లి కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి దూకుతాడు. ఆ నీరు పైకి లేస్తే అక్కడి నుంచి పితృదేవతలు చూస్తారట. ఓహో, వీడు పితృరుణాన్ని తీర్చుకున్నాడు. మా ఇంట్లో ఇన్నాళ్ల నుంచి ఈ ఇంటి పేరు మీద ఈ గోత్రం మీద అర్చన చెయ్యబడుతున్నటువంటి సింహాసనానికి మంగళాశాసనం చేసేటటువంటి పరంపర కొనసాగుతుందని సంతోషిస్తారట పితృదేవతలు. అందుకని అదిగో ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, కొడుకులు మనవలు చూసుకునేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తాట. తుట్టతుదన అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. మనం పూజ చేస్తే ఏమడుగుతాం? స్వామి, నేను బ్రతికి ఉన్న నాళ్లు ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి అడిగి బ్రతకవలసినటువంటి అవసరము లేని స్థితి నాకు కావాలి. అనాయాసమైన మరణము కావాలి. ఎందుకని? మరణం అంత తేలికేం కాదండి. ఎంతటి వారి పాపపుణ్యములు కూడా ఎక్కడ నిర్ణయింపబడతాయో తెలుసా అండి? మరణములోనే నిర్ణయింపబడతాయి. అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్పింది రావణాసురునికి. ఓరి పిచ్చివాడా, విధిస్తవ వదార్థాయా విహితో నాత్ర సంశయ. నీ మరణం కోసం బ్రహ్మగారు ఇలా రాసేశారా, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంది. భయంకరమైనటువంటి చావు చచ్చిపోయే కన్నా మంచాన పడి ఎంతసేపండి ఈ శరీరానికి గౌరవం? ఐశ్వర్యం చేత గౌరవం, శరీరం చేత గౌరవం, విద్య చేత గౌరవం, వినయం చేత గౌరవం, అందం చేత గౌరవం, ఉద్యోగం చేత గౌరవం అనుకుంటాం. అసలు నిజంగా శరీరానికి గౌరవం ఎంతసేపో తెలుసా? తన మలమూత్రములను తాను విసర్జించుకోగలిగినంతసేపు. ఇక తాను లేచి విసర్జించుకోలేకపోతున్నాడు అనుకోండి, మంచాన పడి తానే అందులో విసర్జించవలసి వస్తే
నెల చేస్తుంది, 2 నెలలు చేస్తుంది, 3 నెలలు చేస్తుంది. భార్య కూడా ఏమంటుందంటే ఇంత బాధ పడిపోయే కన్నా అని వదిలేస్తుంది వాక్యాన్ని. వాడు 1000 మార్లు మరణించినట్టు. అనాయాసేన మరణం, ఆ బాధ లేకుండా శంకరులు చచ్చిపోవడమేలాగో కూడా మనకి నేర్పారండి. యదా పుత్ర మిత్రాదయో మత్సకాసి రుదాత్యస్య హాకీతృషీయోతశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం ప్రవాణి. స్వామి, చిట్ట చివరన నా శరీరాన్ని మంచం మించి దింపేసి బయట పడుకోబెట్టేస్తుంటే కడుపును పుట్టినటువంటి పిల్లలందరూ అయ్యో మా నాన్నగారికి పరుపుల మీద పడుకోవడం తప్ప బయట పడుకోవడం అలవాటు లేదని వాళ్ళందరూ ఏడుస్తుంటే, ఒక పక్క నా చెవిలో ఆ మాటలు పడిపోతుంటే, ఒక పక్క పాశములు వేసి భటులు లాగేస్తుంటే, కొడుకు తులసి తీర్థం తెచ్చి పోసేస్తే గుటక పడకపోతే, ఒక పక్క నోటి వెంట కారిపోతుంటే, మిత్రులు ఏడుస్తుంటే, అటువంటప్పుడు భయంకరంగా భయపడిపోతూ బతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడే నీనామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. అటువంటి భయంకరమైన మరణం రాకుండా హాయిగా అనాయాసమైనటువంటి మరణాన్ని పొంది స్కందలోకాన్ని పొందుతున్నాడంటే అటువంటి పుణ్యం ఉంటేనే కదండి. ఒక్కసారి ఈ కుమార సంభవాన్ని, ఈ స్కందోత్పత్తిని ఎవరు వింటున్నారో, ఎవరు ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తున్నారో, ఎవరు ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నారో, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. నాకు తల్లి పార్వతీదేవి, నాకు తండ్రి పరమశివుడు, వాళ్ళిద్దరే నా తల్లిదండ్రులు, వాళ్లతో సంబంధము కలిగిన వాళ్లే నా బంధువులు, ఈ భువనత్రయం అంతా నాది అంటారు. అలా ఆ స్వామికి నమస్కరించినటువంటి వాడికి ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్, చిట్ట చివరన వాడు స్కందలోకాన్ని చేరుకుంటాట. అంత పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానమై మహర్షికి, మహానుభావుడు వాల్మీకి మహర్షికి అబద్ధం చెప్పుకోవలసిన అగత్యమే ఉంది కనుక ఆయన సన్మానం ఆశించారా, సత్కారం ఆశించారా, తాంబూలం ఆశించారా, బిరుదులు ఆశించారా? చెప్పుకోకుండా ఉండలేక రామకథ చెప్పుకొని మనల్ని బ్రతికించిన మహాపురుషుడు. అంతటి మహాపురుషుడు చెప్పినటువంటి ఫలశ్రుతి, అంత గొప్ప కాండ. ఆ బాలకాండలో పార్వతీ పరమేశ్వరుల యొక్క స్తోత్రం చేసి గంగావతరణం చెప్పి స్కందోత్పత్తి చెప్తే తప్ప సీతా కళ్యాణం వైపుకి నడిచి వెళ్ళలేదు వాల్మీకి మహర్షి అంతటి వారు. ఆ శివనామానికి, ఆ శివుని యొక్క వైభవానికి ఎంత గొప్పతనం ఉందో ఇదే తార్కాణం. సీతాం సుధరునించు చిత్తంబు చిత్తంబు భవు సమర్చన చేయు పాణి పాణి అని ఆ పరమశివుణ్ణి స్తోత్రం చేసినటువంటి నోరే నోరు. కాల విశ్వేశు కలవిను వీనులు వీనులు కాలకాలుని చూచు కనులు కనులు పరమేశు కొల్చెడి భాగ్యంబు భాగ్యంబు దర్పకారికి నొంచు తనువు తనువు పురహరు కొల్వపూనిడి బుద్ధి బుద్ధి శంకరుని చదవగలిగిన చదువు చదువు నాగభూషణు సేవించు నరుడు నరుడు. అందుకని ఇదిగో ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో నాకేమి తెలియకపోయినా, నేను చెప్పగలిగినటువంటి సమర్థుణ్ణి కాకపోయినా, అయ్యో పాపం మనం అందరం కూర్చుని వింటున్నట్టుగా నటిస్తే వీడికి ఏదో ధైర్యం వచ్చి నేను చెప్పగలను అనుకుని చెప్పేస్తాడు. అలా చెప్పేస్తే వీడి శరీరములకు పట్టిన పాపరాశి ధ్వంసం అవుతుంది. మనం ఈ మాత్రం ఉపకారం చేయకపోతే వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడని నా యందు కటాక్షించి కూర్చున్నారు తప్ప మీకు తెలియకనా, చేతకాకనా? ఇంత పరమ పవిత్రమైన ప్రాంగణంలో ఆ సుబ్రహ్మణ్యోత్పత్తి, ఆ స్కంధోపాఖ్యానం గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించినటువంటి అర్చకులంటే సాక్షాత్తు శివస్వరూపులే. ఆ సత్యనారాయణ గారికి 2 సత్యనారాయణ గారు, సత్యనారాయణ ద్వయం. బ్రహ్మశ్రీ ఇరగవరపు సత్యనారాయణ గారికి ఏమిటో నిర్హేతుకమైన ప్రేమ, ఎందుకో తెలియదు పాపం. ఎంత ప్రేమో నేనంటే, ఓ 2 రోజులు చెప్పబోయ్, ఓ 2 రోజులు చెప్పబోయ్ అన్నారు పాపం. నేను ఏదో నిడదవోల్లోపు ఉద్యోగం చేస్తున్న కారణం చేత వచ్చి చెప్పడం క్లేశమైపోతూ ఉండడం వల్ల, అంటే సొంత పని ఉంటే రామా,
అలా అనుకునే ఎరా సొంత పని ఉంటే రావు 2 రోజులు పరిగెత్తుకుని, అందుకని ఓ 2 రోజులు చెప్దామని చెప్పాను తప్ప చెప్పకూడదని కాదు, ఇంతకన్నా ఎక్కువ రోజులు చెప్పకూడదని కాదు. కానీ రోజు అక్కడి నుంచి వచ్చి చెప్పి వెళ్ళడం అంటే కొంచెం శరీరం అన్నది ఒకటి ఉంది కదా, మరి ఉపాధి పర్మిట్ చెయ్యాలి కదా, అందుకని 2 రోజులే చెప్పవలసి వచ్చింది. అందుకు నన్ను మన్నించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఒక్క మనవి. కార్తీక మాసం కనుక ఇంతమంది భక్తులు ఇక్కడ కూర్చున్నారు కనుక ఒక్క 3 సార్లు స్వామి నామం స్వామి విని పరవశించిపోవాలి. అబ్బా నా పిల్లలందరూ ఏమి చెప్తున్నారా అని. మనం షష్ఠి పూర్తి అయిపోయిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమనక్కర్లేదు, ఆ నూతి దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఆడుకుంటూ స్నానం చేసేవాళ్ళమే అని స్నానం చేసేస్తూ, అమ్మ మనందరికి పులిహార చేసి చక్కెర పొంగల్ చేసి పెట్టి రేపు మధ్యాహ్నం అన్నం వండుతాను ఇదంతా తినండి అని చెప్పి దగ్గర కూర్చుని నువ్వుల్ని వేసి ఆవకాయ అన్నం కలిపి అమ్మ మనకి పెట్టేదే అని తలుచుకుంటూ స్నానం చేసి తువ్వాళ్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్తున్న పిల్లల్ని చూసి పొంగిపోయి మళ్ళీ చక్కెర పొంగలి చేసిన 80 సంవత్సరాల వృద్ధులాలు కూర్చుని మళ్ళీ పిల్లలకి పెట్టినట్టుట అమ్మవారుట తన దగ్గరికి భక్తులు వచ్చేటప్పటికీ అయ్యో 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 వాళ్ళు నోరు విప్పి అడగడం నేను పెట్టడమా అని ఇలా చేత్తో పట్టుకుని ఉంటుందిట. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరశిశిరసస్య సౌభ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. మణిగణ ఖచ్చితమైనటువంటి తెడ్డు పట్టుకుని బంగారు పాత్రలో పాయసం పట్టుకుని ఇలా పిల్లలకి వడ్డించేస్తూ ఉంటుందిట అమ్మవారు. కథాదత్తే వాణి ముఖ కమల తాంబూల రసతామని కాళ్ళు కడిగిన నీళ్లు ఎప్పుడు తాగుతానమ్మా, పిబేయం విద్యార్థి తవచరణ నిర్నేజన జలం అని శంకరులు తల కొట్టుకున్నారు. ఆయన కోసమా? ఆయన తాగలేదా? మన కోసం. అందుకని ఒక్కసారి ఎలుగెత్తి ఏమాత్రం చింత పెట్టుకోకండి. మన అమ్మని మన నాన్నని పిలవకపోతే కార్తీక మాసంలో మన జన్మెందుకు? గట్టిగా చెప్పండి 3 మార్లు చాలు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయినే స్తుత్యాయ శృతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళం. కరచరణకృతం వా కర్మ